మీరిద్దరు విడిపోలేదు, కలిసే ఉంటున్నారు. మీరిద్దరు ఆల్రెడీ మీ హస్బెండ్ మీరిద్దరు కలిసే ఉంటున్నారు. మాకు కావాలంటే జనాలను మోసం చేయడానికి మాకు డైవర్స్ అయినాయని మీరు పోర్ట్రేషన్ చేస్తున్నారు. ఎందుకంట నాకు అర్థం అవ్వదు. మా గురించి ఎందుకంట? అంటే మీరిద్దరు కలవడం ఇష్టం లేదా ఆమెకి? అంటే ఈ విషయం వాస్తవేనా? మీరిద్దరు కలవబోతున్నారు, ఇస్మి పవర్ నువ్వు అనేది? త్వరలో ఇస్మి పవర్ ఇద్దరు కలిసి మళ్ళీ వీడియోలు తీయబోతున్నారు. అంతే కదా, డైవర్ట్స్ అయిపోయినాయి, పేపర్ రాసుకున్నాము, లీగల్ డైవర్ట్స్ అయినాయి అని చెప్పేసి లాస్ట్ కు మళ్ళీ ఇప్పుడు జనాలను పిచ్చోళ్ళు చేసి 1 year తర్వాత నేనేమంటున్నా, మీరు కలవద్దని నేను అనట్లేదు, కానీ మీరు పోర్ట్రేషన్ చేసే విధానం కావచ్చు, అది కావచ్చు, జనాలను పిచ్చోళ్ళు చేసినట్టే ఉంది. వంశీ ఏ టైప్ ఇస్తుందన్నా? ఏ టైప్ అని చెప్పాలి, చాలా టైప్లు ఉన్నాయి ఇలా. అట్లా ఎట్లుంది ఇట్లుంది, ఆమెకి ఎవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అడుగుతానికి దాని జీవితం అది చూసుకున్నప్పుడు అది ఓకే. ప్రపోజ్ చేసినావు అంట కదా అమ్మాయికి. రేటింగ్ కోసము నా పేరు వాడుకుంటుంది, నా పేరు వాడుకోవద్దని చెప్పన్నా. ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా వంశీ, ఇప్పుడు నేను వినిపిస్తా. హర్ష నోటితో హర్ష ఏమంటుందో వినండి మీరే. వంశీ వంశీ ఓకే. ఇది ఎప్పుడు రీసెంట్ గానా? ఇది ఫస్ట్ గా హైదరాబాద్ వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు నాకు తెలిసి స్టార్టింగ్ ఇంటర్వ్యూలలో అమ్మాయి అన్న దాన్ని తీసుకొచ్చినారు కదా ఆ మీడియా ఛానల్ వాళ్ళు. అప్పుడు వచ్చి వంశీ ఫ్లాట్ లోనే షెల్టర్ ఇచ్చాడు వంశీ. అయితే అప్పటికే వంశీ ఏం వీడియో పెట్టాడంటే, ఇది తెలుసు కదా నా ఫ్రెండ్, ఇది ఎప్పటి నుంచో నాకు తెలుసు చేస్తుంది కదా, ఒక వీడియో పెట్టాడు. ఈ వీడియో తర్వాత ఆ మీడియా ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చింది, అందులో నా గురించి మాట్లాడింది. అప్పటికే నేను ఈ వీడియో చూసాను. సో ఈ అమ్మాయి వీడి ఫ్లాట్ లోనే ఉంటుందని అర్థమైంది. కానీ నేను నోటీస్ చేయలేదు ఆ రోజు వెళ్ళి వంశీతో మాట్లాడుతున్న టైంలో నోటీస్ చేయలేదు నేను. ఇట్లా చూస్తుంటే ఆపోజిట్ గా ఎవరో వైట్ గౌన్ లో కనిపిస్తున్నారు. ఆ అమ్మాయి ఆ రోజే ఇంటర్వ్యూ ఇచ్చింది అదే డ్రెస్ లో. ఓకే 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 ఓకే. సో నేను నోటీస్ చేయలేదు ఎవరోలే, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అవును, వంశీ ఏదో కేసు గురించి డిస్కషన్ కోసం పెద్దవాళ్ళని పిలిపించి రావడానికి చాలా మంది ఉన్నారు, బయట డిస్కషన్ చేయడానికి. ఓకే. సో లోపలికి వచ్చి నేను వంశీని ఒక కార్నర్ కి తీసుకెళ్లి మాట్లాడుతున్నాను, ఎవరో కనిపిస్తున్నారు, లైట్ తీసుకున్నా నేను. గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాను, నువ్వు ఎంకరేజ్మెంట్ ఇవ్వకుండానే నీ గర్ల్ ఫ్రెండ్, నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వచ్చి నా గురించి మాట్లాడుతుందా, వేరే ఛానల్స్ లో ఇష్టం వచ్చినట్టు అని చెప్పేసి అరుస్తున్నాను అని అరిసి గొంతు ఎండిపోయి ఇట్లా రైట్ కి చూడంగానే కిచెన్ కనిపిస్తుంది, కిచెన్ ఆపోజిట్ లో ఇంకో బెడ్రూమ్ కనిపిస్తుంది. చూసి ఫ్యూజుల్ అవుట్ నాకు. ఓకే. వెంటనే ఆపోజిట్ లో అక్క చెల్లెలు ఇద్దరం ఒకతన కలిసాం అనుకున్నా, ఇదే ట్రైపోర్డ్ కనిపించింది. కొట్టే మళ్ళీ నేను కొట్టే వంశీని, కత్తల పడుతున్నావా ఏంది, ఎప్పటి వరకు అసలు అమ్మాయికి నాకు సంబంధం లేదన్నావు, ఆ అమ్మాయిని నీ ఫ్లాట్ లోనే పెట్టుకొని నువ్వు ఎంకరేజ్ చేయకుండానే ఆ పిల్ల వెళ్ళి ఇన్న ఇంటర్వ్యూలో నా గురించి మాట్లాడింది అని చెప్పేసి పిచ్చి కొట్లు కొట్టిన నేను. వంశీని కొట్టా బ్రో. ఇంకొకటి ఏంటో చెప్పనా, ఊరికే నోట్తో చెప్తున్నావు, ఎవిడెన్స్ ఉందా నీ దగ్గర? నేను కొట్టిన తర్వాత నెక్స్ట్ డేనే వంశీ వీడియో పెట్టుకున్నాడు. ఏమని? వాడు నేను కొట్టిన దాన్ని రొమాంటిక్ గా ఫీల్ అయ్యి వీడియో పెట్టుకున్నాడు. చూపిస్తాను ఆగండి మీకు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇస్మికి నీకేం సంబంధం లేదు. ఆ అమ్మాయి ఇస్మి అనే వ్యక్తి 10 మంది అమ్మాయిలు తిరుగుతాడు, ఏమైనా తిరుగుతాడు, నీకు ఎలాంటి రిలేషన్, ఒక ఫ్రెండే కాబట్టి నీకు అనవసరం. నువ్వెందుకు కొట్టాల్సి వచ్చింది మరి? నేను వెళ్ళి వంశీని ఏం అడిగానంటే, నా గురించి మాట్లాడుతుంది, సో తన్ని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, నీ ఎంకరేజ్మెంట్ లేకుండానే అసలు ఆ పిల్లకి నా గురించి ఏం తెలుసు, నా గురించి ఎందుకు వెళ్ళి ఇలా మాట్లాడుతుంది అని అడిగితే, ఆమె ఏడుంటుందో కూడా నాకు తెలియదు, ఆమెకి నాకు ఏం సంబంధం లేదు అన్నాడు. బెడ్రూమ్ లో పెట్టుకొని కట్ చేసి ఇట్లా తిరిగితే ఆ పిల్ల అక్కడ కూర్చొని ఉంది. మరి నేనేం చేయాలా? మరి ఆడ మాట్లాడిన అమ్మాయి వంశీని పొట్టు కొట్టినావు కదా, కొట్టినా వీడియో చూపి నాకు. అది కొట్టాను, కొట్టింది రికార్డ్ లేదు, కొట్టిన తర్వాత బాడీ మీద అన్ని మార్క్స్ పడతాయి కదా, అవును, అవన్నీ ఒక రొమాంటిక్ యాంగిల్ లో పెట్టుకున్నాడు. మరి ఆడేం మనిషి, అవన్నీ నేనే నా గోరతో గిచ్చితే మొత్తం ఒళ్ళంతా పడ్డాయి. వామో, చాలా దాకినాయి కదా, చాలా ఇంకా ఘోరంగా దాకినాయి మెళ్ళ మీద. అది బ్లాక్ ఫిల్టర్ పెట్టింది కానీ కనిపిస్తలేదు, కానీ లేకపోతే ఇంకా మస్తు దాకినాయి. ఒరిజినల్ ఫిల్టర్ పెడితే ఇంకా ఎక్కువ కనిపిస్తుంది. ఇది నాకు పంపి బ్రో. ఓకే, మొత్తం గిచ్చేసినావు మొత్తం ఇది ఈ జా లైన్, ఇయర్స్ మీద
ఫోర్ హెడ్ మీద మొత్తం. తర్వాత ఏమైంది? తర్వాత ఏమైందంటే ఇంకా ఎవరికో కాల్ చేస్తుంది. అన్న ఎవరో అమ్మాయి వచ్చి ఇట్లా చేస్తుంది అన్న చేస్తున్నా. అరే నేను నీ దగ్గరకు వచ్చినా, నేను ఒక్క మాటన్నా మాట్లాడినా, నీతో ఒక్కటన్నా ఏమన్నా చేసినా, ఏం చేయలేదు. కానీ తన అవతల వాళ్ళ దగ్గర ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందంటే ఎవరో అమ్మాయి వచ్చేసి నన్ను భయపెడుతోంది, నన్ను కొట్టడానికి వస్తుంది. ఎవరో అమ్మాయి అని అనుకున్నప్పుడు నా పేరు ఎత్తి మరి నువ్వు ఎట్లా మాట్లాడినావు అక్కడ? నీ పేరు చెప్పిందా? చెప్పింది. చెప్పకపోతే నేను ఎందుకు పోతా బ్రో? క్లియర్ గా, ఎందుకంటే ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. సో ఆ అమ్మాయి కాంటాక్ట్ పర్సన్ ఎవరైతారో వంశీ. సో నేను వంశీని అడగడానికి వెళ్ళాను. వంశీ ఏమన్నాడు, ఆ పిల్ల ఏం మాట్లాడుతుందో అసలు ఎందుకు వచ్చిందో ఏమో కూడా నాకు తెలియదు అన్నాడు. అడు తిరిగి చూస్తే ఆ పిల్ల ఏమో ఆ రూమ్ లో ఉంది. అడగలేదా మరి? అడిగినా. అయితే యాక్చువల్లీ తనకి అమ్మ నాన్న ఎవ్వరు లేరు, హైదరాబాద్ వస్తే షెల్టర్ ఇచ్చిన నా ఫ్లాట్ లో అన్నాడు. హైదరాబాద్ కదా అమ్మాయిది? కాదు, వైజాగ్ అంట. హైదరాబాద్ అని చెప్పింది. చెప్పింది అయితే తనది హైదరాబాద్ కాదు, వైజాగ్ అంట. తను ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు మైనరే, తను ఇప్పుడు కూడా మైనరే. మైనర్ అమ్మాయిలతో గా అది తెలియదు బ్రో నాకు. ఆల్రెడీ ఎప్పుడో రిలేషన్ లో ఉన్నాడు. హర్ష వెళ్ళిపోయిన తర్వాత రిలేషన్ లో ఉన్నానని చెప్పాడు నాకు. ఓకే, అయిపోయింది. ఆడ కొట్టినవు. ఈ అమ్మాయిని ఏమనలేదా? ఆ అమ్మాయిని ఏమనలేదు నేను. భయపడ్డావా నిన్ను కొట్టగలని? అంత సీన్ లేదు బ్రో. ఎంత ఉంది అనుకుంటున్నారు? నన్నే బక్క ప్రాణం అంటున్నారు, నాకంటే బక్కగా ఉన్నది. కాకపోతే ఏంటంటే నాకు తెలియని వాళ్ళ గురించి అనవసరంగా నేను పోయి ఒక మాట అనకూడదు. ఆ అమ్మాయి మొన్న ప్రీవియస్ గా కూడా ఒక మీడియా ఛానల్లో నా కాలు గోటుతో సమానం తను అది ఇది అని చెప్పి మాట్లాడింది నా గురించి. పేరు చెప్పి మరి, నువ్వు నా పేరు చెప్పి మరి తను రీసెంట్ గా. ఇప్పుడు తను అన్నది కదా అని చెప్పి నేను కూడా మాట్లాడలేను బ్రో. ఎందుకంటే ఎందుకు బ్రో ఏమంటారు, నాకు నిజంగానే కావచ్చు కదా ఆమె కాలు గోటికి కూడా సరిపోయాము. అవునా బ్రో? వద్దులేండి బ్రో. అందుకే ఆ రోజు కూడా వంశీని కొట్టినావు కానీ అమ్మాయిని ఏమనలే, భయపడే పోయిపోయి. నేను దానికే నేను దేనికి భయపడ్డాను చెప్పనా? చాలా క్రింజ్ అంటే మాటలు, లైక్ చాలా నీట్గా వస్తాయా? స్లమ్ వాళ్ళు కూడా మాట్లాడలేరు బ్రో అంత దారుణంగా. అంతకంటే బియాండ్ ఉన్నాయి అమ్మాయి మాటలు. ఓకే. అండ్ షీఈస్ కనీసం ఒక 17-18 ఇయర్స్ ఉంటుంది తనకంతే. నాకు తెలిసి ఇప్పటికి కూడా మేజర్ అయిందో లేదో తెలియదు కానీ ఈ మేజర్ అవ్వక ముందే ఆమెకు 4 లవ్ స్టోరీలు ఉన్నాయి అని చెప్పేసి చాలా ప్రౌడ్ గా చెప్తుంది. అండ్ దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్, నాకు అవసరం లేదు. బట్ ఏంటంటే నేను భయపడింది ఏంటో చెప్పనా, ఇలాంటి క్రింజ్ క్యాండిడేట్స్ నోట్లో నేను నోరు పెట్టలేను బ్రో. నాకు అంత ధైర్యం లేదు. ఓపెన్ గా చెప్తున్నా, నాకు అంత ధైర్యం లేదు బ్రో. ఎందుకంటే వాళ్ళు మాటలు అంటారు చూసినావా, దానికి ఎదురు నాకేం మాట్లాడాలో తెలియదు బ్రో. ఓకే, నాకు తెలియదు. మహా అయితే నేను ఏం మాట్లాడగలను తెలుసా? నాకు తెలుసులే. అంతే బ్రో, నాకు రావు. నువ్వు చించేస్తావు కదా. లేదు బ్రో, నాకు తాగున్నావా అందులో? లేదు లేదు. అందులో ఒక్క సౌండ్ వస్తుంది. ఎవరు అది? యాక్చువల్లీ నేను వేరే ఫోన్ లో నుంచి నా ఫోన్ లో రికార్డ్ చేశాను. ఒక్క కొడుతుంది ఎవరు? అర్థం కాలేదు. నీది ఏదైతే ఆడియో ఉందో ఆడియోలో ఒక్క సౌండ్ వస్తుంది. కర్షు. ఓకే, కర్షుయే కదా నాకు చెప్తుంది ఇవన్నీ. ఓకే, నువ్వు కొట్టుకుంటా మాట్లాడినావా? తాగామో మనకి అట్లాంటి అలవాట్లు ఏం లేవులేదు. స్మోకింగ్ మాత్రం డెఫినెట్లీ లేదు బ్రో. చేస్తావా? లేదు లేదు. ఓకే, సూపర్. అసలు ఇష్టం లేదు. ఓకే, ఓన్లీ పోసుడే. పక్క పానం మరి నిగనిగా అయితే లేదుగా, ఎంత పోసినా. ఏమే ఇక అదే ఉద్యమం కాదు కదా బ్రో నాకు. నేను అనట్లేదు బ్రో, ఉద్యమం చేస్తున్నావా లేదంటే గా తీసుకుంటాను, లేదంటే ఇప్పుడున్న నీ బాయ్ ఫ్రెండ్ మీరిద్దరు కలిసి కూర్చొని చేస్తారా? తనకు అసలు లేదు అలవాటు. తనకు అసలు అలవాటు లేదు. బ్రో నాతో కలిసి కూర్చొని తాగడం అలవాటు చేసుకోకపోతే నీకు బ్రేకప్ చెప్తానని చెప్పేసి బలవంతంగా అలవాటు చేసిన నేను. ఇప్పుడు తాగుతాడు 1.5 years బ్యాక్. చాలా రేర్, ఓన్లీ బ్రీజర్. ఓకే, అయిపోయింది. తర్వాత కొట్టిన తర్వాత ఏం జరిగింది? కొట్టిన తర్వాత వంశీకి అన్నాను, రైట్ అవే ఇప్పుడు దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించలేదంటే మాత్రం పిచ్చ కొట్లు కొడతా అన్నాను. వంశీని. అసలు తనతో నేను ఒక్క మాట మాట్లాడలేదు బ్రో. అయితే తను ఏంటంటే నేను తనకేదో ఆన్సర్ ఇస్తున్నట్టు అవతల వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతుంది. శ్రీ అన్న అదన్నా ఇదన్నా అని మాట్లాడుతుంది అనమాట. వెంటనే నేను ఆ రిప్లై కూడా వంశీతోనే అన్నా, నేను నీతో మాట్లాడుతున్నానా, నువ్వెందుకు నాకు సమాధానం చెప్తున్నావు అని ఇటు చూడకుండా ఇటు వంశీతో మాట్లాడుతున్నాను. తను ఇక్కడ ఉంది రైట్ సైడ్ లో. నాకు
రైట్ అవే ఇప్పుడు నువ్వు దాన్ని ఇంట్లోకి వెళ్ళి బయటికి పంపలేదంటే మాత్రం పిచ్చి కొట్లు కొడతా ఇంకా నిన్న అన్న నేను. ఉమ్, మరి నాకెందుకు భయపడ్డాడు, పంపించేసిండు అమ్మాయిని బయటికి. ఓకే. ఆ అమ్మాయి ట్రాలీ అక్కడ ఆల్రెడీ ప్యాక్ చేసే ఉంది. ఉమ్, కర్షు వాళ్ళ బాయ్ ఫ్రెండ్ శివ బ్రో అని ఒక బ్రో ఉంటారు. ఓకే. ఆ అమ్మాయిని ఇంట్లోకి వెళ్ళి బయటికి నూకేసి ఆ అమ్మాయి ట్రాలీ బయట పెట్టేసిండు. వెంటనే పెట్టేసి శివ బ్రోని ఇచ్చి అరే ఈ అమ్మాయిని ఏదో ఒక హోటల్లో దింపే, లేదంటే నీ ఫ్రెండ్స్ ఎవరైనా తెలిస్తే వాళ్ళ ఫ్లాట్లో పెట్టు, ఇక్కడికి తీసుకురా మాకు ఇంకా అని చెప్పి పంపించేసిండు. ఓకే. మొన్న మీడియా ఛానల్లో ఏం చెప్పిందంటే ఉమ్, ఆయన నన్ను ఏం బయటికి పంపలే. ఉమ్, ఇప్పుడు నేను లైవ్ లో చెప్తున్నాను, ఉమ్, నేను ఆ అమ్మాయితో ఇప్పటి వరకు ఆ అమ్మాయి ఇక్కడే ఉంది, ఇదిగోండి ఇదే డిస్టెన్స్ లో ఉంది ఆ అమ్మాయి నా దగ్గర. ఉమ్, కొట్టేటప్పుడు మీ దగ్గర ఇదిగోడా ఉమ్, మీరున్న డిస్టెన్స్ లో వంశీ, ఉమ్, మర్యాదగా దాన్ని బయటికి పంపలేదంటే మాత్రం ఇంతకు డబ్బులు పడితే వంశీ నీకని చెప్పిన. ఉమ్, వెంటనే రైట్ అవే పిల్ల లగేజ్ బయట పెట్టేసిండు. ఉమ్, ఒక వంశీ ఫ్రెండ్ ఉమ్, శివాబ్రో అని అంటారు, ఉమ్, ఆ బ్రోనిచ్చి అరే ఈ టైంలో అమ్మాయిని ఇట్లా ఒంటరిగా వదిలేయడం కరెక్ట్ కాదు, ఏదో ఒక హోటల్ తీసిపెట్టు, లేదంటే నీ ఫ్రెండ్స్ ఎవరన్నా అమ్మాయిలు ఉంటే వాళ్ళ ఫ్లాట్ లో పెట్టే అని పంపించేశాడు. ఓకే. నువ్వు అంత కొట్టినావు కదా, వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఉన్నారని చెప్పి, ఉన్నారు. అంత ఘాట్లు పడ్డాయి కదా, నిన్ను వాళ్ళ మమ్మీ డాడీ ఏమనలేదా వాళ్ళ ఇంట్లో పోయి కొడితే? ఇక్కడ కొడుతున్న వంశీని అక్కడ ఆంటీ ఉన్నారు, ఆ, వద్దు వద్దు అని కూడా అనలేదా? అన్ని గీతలు కూడా అంత బ్లడ్ వస్తుంటాయి. హైలైట్ ఇంకొకటి చెప్పనా మీకు, ఉమ్, వంశీ నోట్ల ఎగరేసిన కేసు ఉంది కదా, ఉమ్, ఇమ్మీడియట్ గా వచ్చి అరెస్ట్ చేశారు వంశీని. ఉమ్, ఆ టైంలో వంశీ పక్కన ఒక్కళ్ళు కూడా నిలబడలేదు. ఉమ్, ఆంటీకి తోడుగా నేను ఒక్కదాన్నే ఉన్నా. ఉమ్, ఎందుకు కూడలేదా మన? బాబోయ్ ఉమ్, సరేలేండి ఆంటీ ఊరుకోండి, సాయంత్రం వరకు ఏదో ఒకటి చేసేసి ఆ బయట అన్న వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, సాయంత్రం వరకు ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొచ్చేస్తారు ఉమ్, అని చెప్పేసి చెప్పినారు. ఉమ్, నేను ధైర్యం చెప్తున్నా ఆంటీకి, ఎందుకంటే కింద తెలిసిన బ్రోస్ ఉన్నారు వంశీ నాకు పరిచయం చేసిన అన్న వాళ్ళు. ఆ అన్న వాళ్ళు మాట్లాడుతున్నాం అమ్మ, లాయర్తో మాట్లాడుతున్నాం, ఎందుకంటే వంశీ మీద కేసు పెట్టింది ఎవరో కాదు, ఉమ్, పోలీసులే పెట్టినారు, ఉమ్. ట్రాఫిక్ పిఎస్ వాళ్ళు పెట్టారు. అంతే కదా, అంటే పబ్లిక్ అది సంబంధించిన public offence. అంతే కదా. సో వాళ్ళే పెట్టారు. ఉమ్, సో ఇది విత్డ్రాల్ లాంటి ఏం జరగవు. ఉమ్, నేను 4 గంటలు కనీసం కూర్చోకుండా ఆంటీ పక్కన నిలబడిన దానికి ఆంటీ నాకు ఇచ్చిన వాల్యూ ఎడ్డే అండి ఏంటో తెలుసా బ్రో, ఉమ్, షన్ను ఆఫీస్ లో హెక్టిక్ మీటింగ్స్ లో ఉన్నాడు బ్రో, ఉమ్, నేనేమో ఫోన్ల మీద ఫోన్లు చేయడం, నానా ఇక్కడ వాడికి ఎవరు తోడు లేరు నానా, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం పట్టించుకోవట్లేదు నానా, పాపం వాడిని ఏమో బొక్కలు వేసారు నాన్న, రా నాన్న హెల్ప్ చేద్దామని చెప్పి ఉమ్, నేనంత అలా ఫోన్లు చేస్తున్నా, వాడేమో మీటింగ్ లో ఉన్నాడు. ఉమ్, ఒక్క 2 hours పర్మిషన్ తీసుకొని వచ్చే నాన్న ప్లీజ్ నాన్న, అరౌండ్ 3 o'clock అనుకుంటా ఆఫీస్, 6 వరకు షన్నుకు ఆఫీసు, ఉమ్, మణికొండ నుంచి రావాలి షన్ను కుక్కట్పల్లికి, ఓకే. అర్జెంట్గా ఏదో ఒకటి చెయ్యి, ఆంటీకి నేను తప్ప ఎవరు తోడలేరు, వీళ్ళు ఏమేమో మాట్లాడుతున్నారు వంశీ సైడ్ వచ్చిన అన్న వాళ్ళు, ఉమ్, వాళ్ళు అదంతా ఏమీ చిప్పేడ పెట్టింది చెప్పు. పట్టించుకుంటలేరు ఉమ్, సరిగ్గా, వంశీ ఏమో వంశీ లోపల ఇంట్రోగేషన్ రూమ్ లో ఉన్నారు, ఉమ్, 1 by 1 వెళ్ళి మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తున్నారు పోలీసులు, ఉమ్. వాడేమో ఏడ్చుకుంటున్నాను పిలుస్తున్నాడు ఎవరు? వంశీ పోలీస్ స్టేషన్ నుండి ఏడ్స్తున్నాడు. ఇంట్రోగేషన్ రూమ్ బ్రో. కొడతారా? లేదు లేదు, ఓకే. జస్ట్ అలా నించో పెట్టారు కార్నర్ కి వంశీని, అడుగుతున్నారు ఎందుకు ఇట్లా చేసినావు అయితే ఆ కార్నర్ నుంచి వాడు నన్ను పిలుస్తున్నాడు, ఉమ్, పిలిచి నా చేతులు పట్టుకొని ఏడుస్తున్నాడు వంశీ, ఉమ్, ప్లీజ్ ఏదో ఒకటి చెయ్య ప్లీజ్, నీకు దండం పెడతా నా వల్ల కాదు ఇక్కడ ఉండడము. ఉమ్, అండ్ ఇంకొకటి ఏమొచ్చిందంటే ఆ రోజు ఫ్రైడే వంశీని అరెస్ట్ చేసిన రోజు, ఉమ్, నెక్స్ట్ డే సెకండ్ సాటర్డే, తర్వాత సండే, ఉమ్, 2 days, ఒకవేళ బెయిల్ పెట్టాలంటే ఆ రోజు నైట్ లోపే పెట్టాలా, అవును. కోర్టు హాలిడే 2 రోజులు, ఉమ్, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, ఉమ్, బయటకు వచ్చే ఆప్షన్ లేదు, ఉమ్, నన్ను చేతులు పట్టుకొని ఏడ్చేస్తున్నాడు, నాకేం తెలుసు అసలు నేను ఏం చేయగలను బ్రో, ఉమ్, ఏడ్చేస్తున్నాడు, నాకేం తెలియక నేనేమో షన్నుకు ఫోన్ చేసి వాడు ఏడుస్తున్నాను నాన్న రా నాన్న ఏదో ఒకటి చెయ్యి ఉమ్, అని అంటే, అప్పుడు ఒక లాయర్ని పట్టుకొని వస్తే ఉమ్, ఓపెన్గా చెప్తున్నా, ఉమ్, వంశీ నా ముందు చేసిన పేమెంట్లు ఉమ్, 3,80,000 ఖర్చు పెట్టి ఉమ్, స్టేషన్ బెయిలు కోర్టు బెయిలు తీసుకొని 12 hours తర్వాత బయటకు వచ్చాడు వంశీ. వంశీ బయటకు వచ్చే వరకు కూడా అర్ధరాత్రి 2 వరకు నేను షన్ను వంశీ వెనకాలే ఉన్నాము. ఆంటీ ఏం చేసిందో తెలుసా బ్రో, షన్ను రావడానికి ఒక 40 minutes ముందు హర్షకు ఫోన్ చేసింది, ఉమ్, వీడిని లోపల వేసేస్తున్నాడమ్మా, మీల్స్ కూడా తెప్పించేశారు, మీల్స్ తెప్పించేది ఏంటి బొక్కలో పడేసే వాళ్ళకే కదా తెప్పిస్తారు, ఉమ్, సెల్ వేసే వాళ్ళకే కదా, ఉమ్,
మీల్స్ తెప్పించేశారు, వీడిని లోపల వేసేస్తున్నారమ్మా ఉమ్, అని చెప్పేసి ఆంటీ హర్షకి ఫోన్ చేసింది. ఫ్యూజులు పోయినాయి బ్రో నాకు. ఉమ్, హర్ష దిగింది నెక్స్ట్ 20 minutes లో, ఉమ్. నేనేమో డైవర్స్ అయిన తర్వాత ఇంకా అప్పటికబ్బల ఓకే ఎంట్రన్స్ బయట ఉండి నేను షన్నికి ఫోన్ చేసి వచ్చి ఏదో ఒకటి చెయ్యి, అబ్బాయికి ఏదో ఒకటి హెల్ప్ చెయ్యి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడుతూ తిరుగుతున్నాను స్టేషన్ బయట. కాల్ ఎవరితోని? షన్నుతో ఓకే కాల్ మాట్లాడుకుంటూ స్టేషన్ బయట తిరుగుతున్నాను అటు ఇటు. ఉమ్, ఈ మేడం గారు ఏం చేసినారు, హర్ష దగ్గర నాకు నెగిటివ్ థింగ్ ఏదన్నా వచ్చిందంటే ఇది ఒకటే బ్రో, ఉమ్, వెనక ఒక ఫ్రెండ్ వేసుకొని వచ్చింది. ఉమ్, ఆమె ఎక్కడి నుంచో కిలోమీటర్ దూరం నుంచి వీడియో తీసుకుంటూ వస్తుంది నన్ను. ఉమ్, లోపలికి వచ్చేసి ఉమ్, నా టీషర్ట్ పట్టుకొని, నా టీషర్ట్ లోపల హ్యాండ్స్ పెట్టి, నా ఇన్నర్స్ ఇట్లా పట్టుకొని లాగేసి అది వీడియో తీసుకుంది. ఉమ్, ఇలా పట్టుకొని నన్ను చూడండి, ఇదిగోండి ఇలా పట్టుకొని నా టీషర్ట్ నా ఇన్నర్స్ తో సహా ఇట్లా పట్టుకొని హర్ష ఉమ్. హర్ష నీ మీద చేసిందా? హర్ష ఇలా పట్టుకుంది నన్ను, ఇదిగోండి ఇలా పట్టుకుంది. ఉమ్, పక్కన వంశీ వాళ్ళ మదరు, ఉమ్, ఇది నీ కోడలా, దీన్ని వెనకేసుకొని తిప్పుతున్నావు పొద్దున్నుంచి నువ్వు స్టేషన్ లో, ఇది నీ కోడలా అని చెప్పేసి ఇలా పట్టుకుంటే ఉమ్, అప్పుడు వంశీ వాళ్ళ ఫ్రెండ్స్ బ్రోలు అన్నాను కదా, ఇద్దరు బ్రోలు వచ్చారని, ఉమ్. ఆ బ్రో వచ్చి ఒక బ్రో ఆ అమ్మాయిని విడిపించి నన్ను అక్కడి నుంచి పంపించేశారు. వాళ్ళు పంపించేసినా మళ్ళీ నేను షన్నుని తీసుకొని వచ్చాను, ఎందుకంటే వాళ్ళు ఏం హెల్ప్ చెయ్యరు, నాకు అర్థమైంది. ఉమ్. నీకెందుకు మరి ఆయన బొక్కలో ఉంటే నీకేంది? చెప్పేదేనండి బ్రో, నాకు ఒక కన్సర్న్ ఉంది అంతే. ఏంటంటే మరి సాంగ్ చేసినామన్న ఇంటెన్షన్ సాంగ్ కాదు, నన్ను వంశీ లోపలికి పిలిచి నా చేతులు పట్టుకొని ఏడ్చాడు బ్రో. ఆ ఒక్క సీన్ మైండ్ లో పెట్టుకొని నాకు బ్రో, వంశీ పొద్దున్న లెగిస్తే 10 మందిని పక్కన వేసుకొని తిప్పుకుంటాడు బ్రో, ప్రతి ఒక్కరికి ఖర్చు పెట్టుకుంటూ, వేలకు వేలు ఖర్చు పెట్టుకుంటూ తిప్పుకుంటే విట్నెస్ సిగ్నేచర్ చేయడానికి ఒక్క నా కొడుకు ముందుకు రాలేదు తెలుసా. ముక్కు మొహం తెలియని షన్ను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొలీగ్ ఒకళ్ళు, వీళ్ళిద్దరు వచ్చి కోర్టులో విట్నెస్ సిగ్నేచర్ పెడితే వాడు బయటకు వచ్చాడు బెయిల్ మీద తెలుసా. అంతమంది ఏమైపోయారు బ్రో మరి. మరి హర్ష వైఫ్ కదా, మొగుడు కోసం చెయ్యాలి కదా, ఏం చేసింది? నువ్వు అడగలేదా? నిన్ను కొట్టింది కదా హర్ష మరి. బ్రో ఆమె బిహేవియర్ అప్పటికే నాకు భయం వేసింది, నిజం చెప్తున్నాను. ఎందుకంటే టీ షర్ట్ పట్టుకొని పబ్లిక్ లో గలీజ్ చేసింది, అప్పటికే దాన్ని వీడియో తీసుకుంది, ఇప్పటికే ఆ అమ్మాయి దగ్గర ఆ వీడియో ఉంది. నిన్ను కొట్టిన వీడియో కొట్టలేదు బ్రో, చెయ్యేసిందంటే కొట్టడం అనే అంటారు దాన్ని. పట్టుకొని ఇట్లాగా నా ఇన్నర్స్ తో సహా ఇట్లా లాగేసింది ముందుకి నన్ను. వెంటనే తెలిసిన బ్రో వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని ఆపారు. ఓకే అయిపోయింది, మళ్ళీ వచ్చి అదొక్కటే బ్రో, తన మీద నాకు బ్యాడ్ ఇంటెన్షన్ ఏదన్నా ఉందంటే అదొక్కటే. నిన్ను కొట్టిందన్న ఇంటెన్షన్ అంతే, తెలుసుకోకుండా. కొట్టలేదు బ్రో, అంటే బ్రో నిజం చెప్తున్నాను, ఒక అమ్మాయి నిజంగా వచ్చి చేయి చేసుకున్నా అది వేరు, కానీ ఇది ఒక ఏమంటారు అబ్యూజింగ్ అఫెన్స్. అబ్బాయి చేస్తేనే అబ్యూజింగ్ కాదు బ్రో, అమ్మాయి చేసినా అది అబ్యూజింగ్ అవుతుంది. అవును, అబ్బాయి లేదు అమ్మాయి లేదు, ఒక వే ఆఫ్ టచ్ ఏదైతే ఉంటుందో అది అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా అది అబ్యూజింగే. సో హర్ష అని నేను ఫస్ట్ టైం మీట్ అయింది అప్పుడే, లైవ్ లో చూసింది అమ్మాయిని. మంచిగా చూసుకున్నారు, మంచి ప్లేస్ లో మంచిగా అయింది. హెల్ప్ చేయడానికి నేను అక్కడ ఉన్నదానికి నాకు వచ్చిన రిజల్ట్. సరే ఓకే, అరే నిజంగా మొగుడు ఇంతమందితో తిరుగుతున్నాడు అని చెప్పేసి ఇన్ని ప్రూఫ్లతో పెట్టుకొని ఇన్ని ప్రూఫ్లు జనాలకి ప్రొజెక్ట్ చేసి వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళా వచ్చి వీడి కోసం ఫైట్ చేస్తుందంటే సరేలే ఇది పిచ్చిదేలే అనుకున్నా నేను. అంటే షీఈస్ అవుట్ ఆఫ్ లవ్, కానీ నన్ను టచ్ చేసిన విధానం నాకు నచ్చలేదు. అదొక్కటే కోపం ఉంది నీకు ఆమె మీద? అంతకంటే ఏం లేదు. ఓకే అది అయిపోయింది. నిజంగా వంశీ పొజిషన్ లో నా బాయ్ ఫ్రెండ్ గాని ఉండుంటే లైవ్ లో చెప్తున్నాను, ముక్కల కింద నరికేసి నేను ఏ ఫ్లాట్ లో ఉంటున్నానో టైల్స్ ఎత్తి పాతి పెట్టేస్తా కూడా, అంత క్రిమినల్ మైండ్ నాది. ఇఫ్ ఇన్ కేస్ నేను ఆ పొజిషన్ లో ఉంటే, ఆ పిల్ల ఎంత అవుట్ ఆఫ్ లవ్ లో ఉంటే వాడు అన్ని లంగేషాలు వేసినా కూడా వాడి కోసం వచ్చింది స్టేషన్ కి. వైఫ్ కదా. అదే బ్రో, వైఫ్ లేదు ఇది కూడా బ్రో, ఆ పొజిషన్ లో నాకు 10 మంది పిల్లలు ఉన్నా కూడా నరికే తెగో. రీసెంట్ గా ఎవరో కుక్కర్ లో పెట్టేసి ఏదో వేసి చూసినారా, అంతకంటే దారుణంగా చెప్తా నేను. అంటే ఈ యాంగిల్ అంటే ఏంది, నీ పేరేంది ఏదన్నా? నవాబ్ బ్రో నీకు సెట్ కాదు ఏదన్నా, నీ పేరు ఏదన్నా? చందన సైకో. అది నేను ఇంట్రడక్షన్ కరెక్టే ఇచ్చిన, ఓకే అయిపోయింది, గొడవ అయిపోయింది. దాని తర్వాత ఇంకో విషయం ఏంటంటే, ఈ ఎవరైతే ఇస్మి ఉన్నాడో ఇతను అమ్మాయిల్ని హరాజ్ చేసే విధానం ఒకటి మాట్లాడిన.
అంటే అమ్మాయిలను కొట్టేటప్పుడు ఆ సౌండ్ వస్తుంది చూడు, ఆ సౌండ్ లో అదో సాటిస్ఫాక్షన్ ఉంటది వానికి అని ఒక మాట అన్నావు. చెప్పాడు నాకు. ఏమని? అది అంటే అది ప్రైవేట్ గా బిహేవ్ చేసినా పబ్లిక్ గా బిహేవ్ చేసినా కొట్టినప్పుడు ఏడుస్తారు కదా, అది ఇష్టం అంట. ఓకే, నేను ఎన్నిసార్లు కొట్టిండు? అంత బ్రో తొక్కి పడేస్తా, నేను అంత సీన్ లేదు. ఓకే, నా చేతిలో ఎన్నిసార్లు తన్నులు తిన్నాడు తెలుసా వంశీ, మస్తు సార్లు కొట్టిన. ఓకే, అందరికి వాడి సర్కిల్లో ఉన్న ప్రతి అబ్బాయి అమ్మాయికి తెలుసు నేను చిత్తుకొట్లు కొడతానని చెప్పి. నేను ఏదైనా ట్రాన్స్పరెంట్గా ఉంటా బ్రో. ఇప్పుడు నేను రిలేషన్ లో ఉంటేనా, నువ్వు నా ఫ్రెండ్ అయినా కూడా నీ దగ్గర నువ్వు నాకు ఒక ఏమంటారు, నువ్వు నాకు ఒక ఫ్రీడమ్ ఇచ్చావంటే అది నేను చాలా ట్రాన్స్పరెంట్ గా చూపిస్తాను నీకు. నువ్వు ఎదవేషాలు వేసావనుకో అదే తీరులో నేను ట్రీట్ చేస్తా. ఓకే, సరదాగా కొట్టిన విషయాలు చాలా ఉన్నాయి. ఈ వేరే వాళ్ళని కొట్టేటప్పుడు నీకు చెప్పిన విధానం ఏంది? అది వేరేలా ఉంది ఏంటి? అది ఒకసారి చెప్పు. అమ్మాయిల్ని కొట్టేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతాడు? యాక్చువల్లీ వాళ్ళ పేర్లు బయట పెట్టాలని అనుకోవట్లేదు, పేర్లు వద్దు, సబ్జెక్ట్ చెప్పు. అన్నాడు. ఏమని? ఇప్పుడు హర్ష ఎవరెవరినైతే రివీల్ చేసిందో వాళ్ళని కొట్టేటప్పుడు ఏదో సాటిస్ఫాక్షన్ వస్తుందంట ఆయనకి. ఎలాంటి సాటిస్ఫాక్షన్? ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు అన్నారు కదా అది ఒక సైకిక్ డిసార్డర్ నన్ను అడిగితే. తనకి ఉంది కావచ్చు, మరి నాకు తెలీదు. అది నాకు నన్ ఆఫ్ అనిపించింది కాబట్టి నేను అంత మైండ్కి తీసుకోలేదు, కానీ అన్నాడు ఇష్టం అంట కొడితే అరిసే మాటలు ఆయనకి. ఓకే, అంటే మీరు ఒక క్వశ్చన్ అడిగారా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఆడియోలో ఉంది, అది డిస్ప్లే చేయండి, ప్రాబ్లం లేదు. ఓకే, లైట్. అందులో ఆ టాపిక్ ఉంది, అది పెట్టాలా? ఏది? మరి అందులో చాలా మంది టాపిక్ ఉంది, చాలా మంది. సాయిసన టాపిక్ ఉంది, మౌనిక టాపిక్ ఉంది. యాక్చువల్లీ ఎవరు మా నాకు ఒక కాల్ వచ్చింది బ్రో ఒక 3 days ముందు. ఆమె పేరు మౌని అని చెప్పింది, కానీ నాకు నిన్న కాదు మొన్న నైట్ హర్షతో మాట్లాడిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే హర్ష మాట్లాడే మౌని ఈ మౌని ఒకళ్ళు కాదు. అది నేను క్లారిటీ తెచ్చుకున్నాను. కానీ మీకు పెట్టిన ఆడియో ఒకసారి వినిపియండి. అందులో ఒక అమ్మాయిది నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి పంపించినావు, ఎవరు అమ్మాయి మరుగు మందు పెట్టింది అనే సబ్జెక్ట్. అది నేనే తెలుసుకున్నాను, వంశీ ఫ్రెండ్ దగ్గర నుంచి నేను తెలుసుకున్నాను, లేకపోతే నాకు తెలియదు బ్రో. ఓకే, ఇప్పుడు వంశీ అప్పుడు డబ్బులు ఎగరేసినప్పుడు వంశీ దగ్గరికి నువ్వు డబ్బులు వెళ్ళిన విషయం వాస్తవా కాదా? డబ్బుల కోసం వెళ్ళిన విషయం బ్రో అదే చెప్తున్నాను. నా ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు కదా. తెలీదు, అందుకే అడుగుతున్నా. వంశీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎవరికైనా తెలుసా? నేను చెప్పనా? నువ్వే కదా నువ్వు. నేను చెప్పనా పని చెప్పు. వంశీ వాళ్ళు ఉండే ఏరియా పర్వత్ నగర్. వాళ్ళ మమ్మీ డాడీ ఎలాంటి ఇంట్లో ఉంటారు తెలుసా? ఓకే, ఈ స్టూడియో రూమ్ ఉంది కదా, ఇంత హౌస్. ఓకే, వాళ్ళు ఉండేది. ఓకే, బ్యాక్ కోట్స్లం. మీ అందరికి ఒకటే క్వశ్చన్, మీకైనా మరి ఆయన జల్లేటి ఫేక్ నోట్లా? తెలివి పెట్టి వినండి, కాదు చెప్పేది వినండి ఒక్కసారి. ఇదే మెయిన్ థింగ్. నేను బెట్టింగ్ యాప్స్ గురించి ఒక క్రూషియల్ పాయింట్ రివీల్ చేయాలనుకుంటున్నా. ఓకే, ఎందుకంటే నాకు కూడా వచ్చినాయి ఆఫర్స్. వంశీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ మదర్ హౌస్ వైఫ్, వాళ్ళ ఫాదర్ వెల్డింగ్ షాప్ లో వర్క్ చేస్తారు, వాళ్ళ తమ్ముడు బేకార్. వాళ్ళ తమ్ముడు బేకార్. వంశీ తను ఆల్రెడీ చెప్పా కదా, తనది ఓన్లీ 10th స్టాండర్డ్ కూడా లేదు. తెలియదు కూడా అంటున్నావు, తెలివి ఉన్నాడు అంటున్నావు. చెప్పేది నండి బ్రో. వంశీకి ఏమైనా జాబ్ ఉందా? వాళ్ళ తమ్ముడికి ఏమైనా జాబ్ ఉందా? వాళ్ళ మదర్ హౌస్ వైఫ్. వర్కింగ్ ఎవరు? వాళ్ళ ఫాదర్ మాత్రమే, అది కూడా వెల్డింగ్ షాప్ లో. సో నిజంగా వంశీ అంత రాయల్ లైఫ్ బతుకుతున్నట్టు వీడియోలో చూపిస్తున్నాడు కదా, అంత రాయల్ లైఫ్ బతికేటోడు ఫస్ట్ వాడి పేరు మీద వాడు ఒక లగ్జరియస్ ఫ్లాట్ కొనుక్కుంటాడు. అంతేగాని పర్వత్ నగర్ లో ఒక స్లమ్ లో 1 RK రూమ్ లో ఇరుకిరుకు రూమ్ లో వాళ్ళ మమ్మీ డాడీ తమ్ముడిని ఉంచాడు కదా. ఓకే, ఉంచుతాడా? బండి ఉంది కదా, బండి అప్పుడే ఫ్రెష్ గా వచ్చింది ఆ బెట్టింగ్ యాప్ ఇన్కమ్. యాక్చువల్లీ బెట్టింగ్ యాప్స్ ఏంటంటే ఇది ఇప్పటి వరకు ఎవ్వరికి తెలీదు, అందరు గొర్రెల్లాగా ఛానల్స్ లో జాయిన్ అయిపోతా ఉంటారు.
జాయిన్ త్రూ దిస్ లింక్ అనగానే వెళ్ళిపోయి గొర్రెల్లా జాయిన్ అయిపోతా ఉంటారు కదా. చెప్తాను వినండి. ఓకే. 100K బిలో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఒక ప్రైజ్ ఇస్తారు బెట్టింగ్ యాప్ వాళ్ళు ప్రమోట్ చేయడానికి. లాక్స్లలో ఉంటాయా? చెప్పేదేనండి. 100K బిలో వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటది, 200K బిలో వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటది, 500K బిలో వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటది. నాకు ఆఫర్ వచ్చింది అయితే 2,40,000 ఫర్ మంత్ ఫర్ డేనా? పర్ మంత్ 2,40,000. వంశీ అట్ ఎ టైము 2 యాప్లు ప్రమోట్ చేస్తాడు, 3 యాప్లు ప్రమోట్ చేస్తాడు. నా ముందు తీసుకున్న ఒక ఇన్కమ్ 8 లక్షల నుంచి 10 లక్షలు ఇస్తారు వంశీకి నెలకి. అంటే జనాలను మోసం చేయడానికా? బ్రో ఒకటి క్లియర్ గా చెప్తున్నా వినండి. ఇప్పుడు వంశీ ప్రతి వీడియోలో హెల్పింగ్ వీడియో చేస్తూ అతను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఒరిజినల్ నోటే, ఫేక్ కాదు. ఎలా ఖర్చు పెడుతున్నాడు, ఇది ఎట్లా, ఈ ప్రాసెస్ ఎలా అంటే చెప్తాయినండి. ముందు మీకు ఒక యాప్ ఇస్తారు, మీకు ఎంత ఉంది, 300K 400K ఉంది. మోరోవర్ మీరు ప్రమోట్ చేసే వేకి మీకు కొంచెం ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా ఇస్తారు. సో వంశీకి ఇచ్చే ఇన్కమ్ ఏంటంటే 8 lakhs ఇస్తారు, 8 నుంచి 10 lakhs ఇస్తారు ఒక్కొక్క యాప్ కి. 8 నుంచి 10 lakhs. ఓకే. సో ఆ 8 lakhs లో వంశీ విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటూ ఇప్పుడు 20,000 ఒక వీడియోలో ఖర్చు పెట్టిండు బ్రో. ఆ వీడియోలో ఖర్చు పెట్టేసి లాస్ట్ లో జాయిన్ ద లింక్ అంటాడు. ఆ లింక్ లో జాయిన్ అయిన తర్వాత బెట్టింగ్ చేస్తారు కదా, ఆ అందులో నుంచి వంశీకి వచ్చే కమిషన్, వంశీకే కాదు ప్రతి క్రియేటర్ కి వచ్చే కమిషన్ ఎట్లుండిద్దంటే, నువ్వు 100 రూపాయలు పెట్టావు ఫస్ట్ ఆడడానికి, 50 రూపీస్ నీ కమిషన్. నువ్వు ఎన్ని 100s పెడితే అన్ని 50s వంశీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది. లాస్ అయిన అమౌంట్ కూడా మళ్ళీ వీళ్ళకే వస్తాయి. ఇప్పుడు చెప్పేదేనండి, ఇప్పుడు నేను 100 రూపీస్ పెట్టి ఆడాను, నా డిపాజిట్ 100 రూపీస్, అందులో 50 రూపీస్ నేను ఎవరి లింక్ త్రూ జాయిన్ అయ్యి వెళ్ళి ఆడానో అందులో 50% అతని అకౌంట్ లో ఆటోమేటిక్ గా డిపాజిట్ అయిపోతుంది. సపోజ్ నేను 100 రూపాయలు పెట్టి 100 రూపాయలు ఓడిపోయానా, 100 రూపాయలు ఆటోమేటిక్ గా అకౌంట్ లో డిపాజిట్ అయిపోతుంది. నువ్వు 1000 రూపాయలు పెట్టి ఎవరి దాంట్లోకి లింక్ డౌన్లోడ్ చేసుకుంటే ఎవరు నా టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి, నేను ఆడుతున్నాను మీరు కూడా ఆడండి అంటారు, కానీ అక్కడ వాళ్ళు ఆడరు. అవును, వీళ్ళు ఆ అకౌంట్ లో జాయిన్ అవ్వడానికి వీళ్ళకి ఒక సర్టెన్ అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ ఖర్చు పెట్టుకుంటూ జనాల్ని ఛానల్లో జాయిన్ చేపియాలి, అది వీళ్ళ పని. ఓకే, వాళ్ళ వైఫ్ ఫోన్ చేస్తుంది, ఒకసారి మాట్లాడదాం. హలో హలో, ఎక్కడున్నారా? ఊర్లో. నువ్వు లైవ్ లో ఉన్నావు? అయితే ఇక్కడ చిన్న సబ్జెక్ట్ ఏంటంటే, నేను నీకు ఎందుకు కాల్ చేయాల్సి వచ్చిందంటే క్లారిటీ ఇంపార్టెంట్ కాబట్టి. ఓకే. సైకో సైకో చందన మన ఇంటర్వ్యూలో ఉంది ఇప్పుడు. ఓకే. ఏదైతే వీడియో ఏదైతే అప్పుడు బయటకు వచ్చిందో వీడియో, ఆ వీడియో సైకో చందనదా వేరే వాళ్ళదా? వీడియో ఆమెది కాదు, వీడియో వేరే వాళ్ళది. బట్ అక్కడ నాకు ఎడిటింగ్ లో నా వాయిస్ ఫాస్ట్ వచ్చేసింది అనుకుంటా. అప్పుడు చెప్పా కదా ఆమె కాదు. ఆల్రెడీ వంశీ కూడా తనది అనుకుంటున్నారంటే, తను కార్ లో కూర్చొని కూడా ఒక వీడియో తీసిండు వంశీ. ఆ న్యూడ్ వీడియో ఎవరు అందులో అమ్మాయి? అది వేరే వాళ్ళలే అన్న. వేరే వాళ్ళ? ఓకే. అయితే పోలీస్ స్టేషన్ లో సైకో చిన్ను నువ్వు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అవన్నీ ఎందుకన్నా, ఇప్పుడు మేము మంచిగా ఉంటున్నాం, మా ఫ్యామిలీకి మళ్ళీ ఎవరెవరు మంచిగా ఉంటున్నారు ఇప్పుడు చెప్తే తెలుస్తుంది తర్వాతకి. ఓకే, నో ఇష్యూ. నువ్వు ఇన్నర్ గుంజి కొట్టింది వాస్తవం కాదు, అంతే, ఎక్కువద్దు. ఇంకా ఆమెకు తెలిస్తే చాలు, అక్కడ చూసిన వాళ్ళకి తెలిస్తే చాలు అన్న. నువ్వు వీడియో తీసుకున్నావు కదా, ఉందా ఇంకా వీడియో? పాతవి తవ్వుకోవాలని నాకు అసలు లేదు. ఓకే, ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంటర్వ్యూలో మీరిద్దరు విడిపోలేదు, కలిసే ఉంటున్నారు అనేది ఆమె చెప్తుంది. అది ఇప్పుడే క్లారిటీ ఇవ్వనన్నా ఎవరికి. ఆల్రెడీ క్లారిటీ విత్ ఎవిడెన్స్ ఉన్నాయి కదా. ఏమని? మీరిద్దరు ఆల్రెడీ, మీ హస్బెండ్ మీరిద్దరు కలిసే ఉంటున్నారు, మాకు కావాలంటే జనాలను మోసం చేయడానికి మాకు డైవర్స్ అయ్యాయని మీరు పోర్ట్రేషన్ చేస్తున్నారు. అదేంటన్నా నాకు అర్థం అవ్వదు. ఆల్రెడీ ఇప్పుడు ఆ అమ్మాయి అదే చెప్తుంది ఇక్కడ. ఏమని? సైకో చిన్ను మీరిద్దరు కలిసే ఉంటున్నారని. అన్న నాకు అసలు ఆమె మళ్ళీ ఎందుకు ఇంటర్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. నీ గురించి అయితే ఓవరాల్ గా 1 hour అవుతుంది ఇంటర్వ్యూ అవ్వబట్టి.
ఓకే. నీ గురించి అయితే నాకు ఒకటే ఆమె మీద ఏంటంటే నన్ను వచ్చి నా హిన్నర్ గుంజి నా టీ షర్ట్ అంతా ఖరాబ్ చేశారు పోలీస్ స్టేషన్ లా అనే ఒక్క కోపం తప్ప నాకు ఆమె మీద ఎలాంటిది లేదు. ఆయన ఎట్లా భరిస్తుందో అనేది ఆ అమ్మాయి మీద నాకు ఎలాంటిది లేదు అని అన్నది. అసలు మళ్ళీ ఆమెకు మా గురించి ఎందుకంటన్నా నాకు అర్థం అవ్వదు. మా గురించి ఎందుకంట మాట్లాడతా ఒకసారి. ఎందుకు ఆమెకి మా గురించి అసలు నాకు అర్థం అవ్వదు. ఆమె ఎందుకు వస్తుంది మళ్ళా? ఇప్పుడు తన రిలేషన్ లో 7 years రిలేషన్, బ్యూటిఫుల్ రిలేషన్ అని అన్నది కదా, ఆయనతో బానే ఉంటుంది కదా, షన్ను అనే పర్సన్ తో అన్నతో మంచిగానే ఉంటుంది కదా, మళ్ళా మా ఎంటర్ ఎందుకు అవుతుంది మా లైఫ్ లోకి? ఏం కావాలంట ఆమెకు? అదొక్కటి అడుగన్నా, ఎందుకు వస్తుంది మధ్యలోకి? ఓకే ఓకే ఎందుకు వస్తుంది అనుకుంటున్నావు నువ్వు మధ్యలోకి? ఎందుకు వస్తుందన్నా నాకు అదే అర్థం అవట్లేదు. ఎందుకు వస్తుంది అంటే మీరిద్దరు కలవడం ఇష్టం లేదా ఆమెకి? ఏమో అదే కావచ్చు మరి. ఆమె బానే ఉంటుంది కదా, ఆమె లవర్ తోటి అన్నతోటి బానే ఉంటుంది కదా. అంటే ఈ విషయం వాస్తవేనా? మీరిద్దరు కలవబోతున్నారు ఇస్మి పవర్ నువ్వు అనేది? అదంతా ఇప్పుడు చెప్పనన్నా. మీరు నాకు మొన్న కాల్ చేసినప్పుడు నేను మీతో మాట్లాడా. ఆఫ్టర్ ఇంటర్వ్యూ తర్వాత నేను మీతో మాట్లాడతా. ఆఫ్టర్ ఇంటర్వ్యూ మీన్స్ మీ ఇంటర్వ్యూయా? నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలనుకుంటున్నారా? అట్లా చెప్పట్లే, నేను మీకు తర్వాత కాల్ చేసి చెప్తాను. అంటే అన్నకి ఇంటర్వ్యూ ఇవ్వద్దని ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నావు. ఇంటర్వ్యూ ఇవ్వను నేను అసలు అన్న నీకు తెలుసు నేను ఎంత మీతో ఎట్లా ఉంటా ఏంది అని చెప్పి. అరే నీ మీద ఒక్కటి చెప్పాలా? ఇక్కడ వచ్చిన నేను ఓపెన్ గా చెప్తున్నా, నాకు కావచ్చు ఇప్పుడు వచ్చిన అమ్మాయి కూడా నీ గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడేదేమో క్వశ్చన్ చేద్దాం అనుకున్నా కానీ నీ గురించి నాకు ఎక్కడ నెగిటివ్ చెప్పలే. నీ గురించి చాలా ఫాస్ట్ గా మాట్లాడింది. మేబీ ఓకే, నేను కూడా అదే అంటున్నా. మళ్ళీ ఎందుకు మా గురించి నాది ఇది ఒక్కటే అన్నా, మళ్ళీ ఎందుకు మా గురించి అవసరమా అని చెప్పి. నాది ఒక్కటి తప్ప నాకు ఏం లేదు. తను ఏమంటారు ఇట్లా లిమిట్ క్రాస్ అయితే నేను లిమిట్ క్రాస్ అయితా. అట్లా అని తెప్పించి నేను నా అంతటి నేను ముందు తొందర పడను. హర్ష ఇస్మి పవర్ కలవబోతున్నారా త్వరలో? నేను ఇప్పుడు చెప్పలేనన్నా అవన్నీ. అన్నకి ఇంటర్వ్యూ ఇస్తున్నావా లేదంటే డైరెక్ట్ గా సీక్రెట్ గా నడిపిస్తున్నారు? ఇద్దరు ఒకటే రూమ్ లో ఉంటున్నారని తెలిసింది. సీక్రెట్ లేదు, నేను నా ఇంట్లోనే ఉన్నా, నా ఊర్లోనే ఉన్నాను నేను. మీరు నిన్న మొన్న ఇస్మి మీరు ఒకతానున్న విషయం వాస్తవమా కాదా? ఉన్నామంటే అవన్నీ ఇప్పుడు వద్దన్న, తర్వాత మనం కలుస్తాం అనుకున్నాం కదా అప్పుడు చెప్తా. ఎందుకు ఇప్పుడు ఒక దాని గురించి మాట్లాడబోయి ఇంకొకటి వద్దన్న. మనం మళ్ళీ మాట్లాడదాం అనుకున్నాం కదా అప్పుడే చెప్తా. అప్పుడే నో ఇష్యూ. థ్యాంక్ యూ రా. నేను ఇబ్బంది పెట్టాలని కాదు, ఒక చిన్న క్లారిటీ కోసం అందులో ఉన్నది నువ్వే అని నేను అన్నా. అన్నప్పుడు ఈ ఇంటర్వ్యూలో నా గురించి మాత్రం ఏం రావద్దన్న, నేనైతే ముందే చెప్తున్నా. నేను నీ గురించి అయితే ఏం మాట్లాడట్లేదు. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఓవరాల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం ఇంటర్వ్యూలో. ఏమైంది ఆ అమ్మాయిని అంటే ఏమైంది మీన్స్ ఆల్రెడీ పెళ్ళయి ఆ వైఫ్ ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ముద్దులు పెట్టుకొని అన్ని చేస్తే ఆ అమ్మాయి ఫీల్ అవడంలో తప్పేముంది? నా క్వశ్చన్స్ ఎట్లుంటాయో నీకు తెలుసు మేబీ. తెలుసు ఓకేనా? నేను ఎవరి గురించి ఏదో వ్యూవర్షిప్ కోసం నేను నెగిటివ్ అమ్మాయి గురించి మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి కూడా మాట్లాడట్లేదు, వాస్తవంగా మాట్లాడట్లేదు. వద్దు అయిపోయిన వాటికి మళ్ళీ ఎందుకు అవన్నీ చేస్తే నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకన్నా ఇవన్నీ. త్వరలో ఇస్మి పవరు ఇద్దరు కలిసి మళ్ళీ వీడియోలు తీయబోతున్నారు అన్న. అందులో మా తంబేళ్ళు ఏమి ఇయ్యకండి, మా గురించి ఏం పెట్టకండి. పర్సనల్ గా ఆమెకి ఫర్దర్ ఉంటే ఆమెకు అడుక్కోండి, కానీ మా ఇద్దరు గురించి టాపిక్ ఎత్తకండి అన్న ప్లీజ్. మా ఇద్దరు గురించి ఏమన్నా నీ మీద ఈ మధ్య బాగా లవ్ అయిపోయిందంటే మీకు నాకు బాగా గుర్తుకొస్తుంది అన్న. ఎందుకన్నా కామెడీ చేస్తావు? కామెడీ కాదు అదే అంటుంది. అసలు నాకు అమ్మాయి 2 సంవత్సరాలు ఎట్లా ఇదే డైలాగ్ అనేది నువ్వు ఇంటర్వ్యూలో చూడు. ఆ పిల్లకు మొక్కాలి అసలు ఎట్లా భరిస్తుందో ఆ సైకోని. చెప్పారు ఈ మాట, తను ఇలా చెప్పింది అని చెప్పి వేరే వాళ్ళు కూడా నాకు 2 సార్లు చెప్పారు. మీరిద్దరు కూడా మాట్లాడుకుంటున్నారంట సైకో చిన్ను మీరు. నేనెందుకు మాట్లాడతా? ఏదో సమ్ ఇష్యూ వస్తే నేను అప్పుడు తనకి కాల్ చేయడమే తప్ప నేనేం మాట్లాడలేదు. ఓకే, త్వరలో ఇస్మి అండ్ ఇద్దరు కలవబోతున్నారు. ఏమో చెప్పనన్నా. బ్లెస్ అవుతున్నావు అంటే ఆల్రెడీ కలిశారని అర్థం. లేదు, ఒకవేళ ఉంటే నేనే వస్తా అన్న, నీకు తెలుసు అన్న. ఓకే ఓకేరా, ఏమి ఇబ్బంది పడలే కదా? ఏమైనా ఇబ్బంది పెట్టానా? లేదు లేదు, కానీ ఇది మళ్ళీ ఏమి లాగకండి అని ఏం వదిలేసేయండి. ఇప్పుడు మా ఇద్దరు గురించి ఏమీ వద్దు టాపిక్. మీరే వచ్చి ఇంటర్వ్యూ ఇస్తారా? ఇద్దరం ఎందుకు కలిసినాం అనేది కలిస్తే వచ్చి ఇస్తాము. కలిస్తే కాదు, కలిశారు ఆల్రెడీ. ఇద్దరు ఒక దగ్గర ఉంటున్నారు. వీడియో కాల్ చేయన్నా, నేను ఇంట్లో ఉన్నా. ఇప్పుడు కాదు, ఆల్రెడీ నా దగ్గర ఒక వీడియో ఉంది. మీరు ఇద్దరు రీసెంట్ గా కలిసిన వీడియో ఒక 10-15 days బ్యాక్. 10-15 days బ్యాక్ 10-15 days అంటే ఒక మేబీ మీరిద్దరు ఈ మధ్యలో మీరిద్దరు కలిసింది నిజమా కాదా? ఇస్మి మీరు మాట్లాడుకున్నామైతే అవును మాట్లాడాము. ఇద్దరం కలుద్దామని డిస్కషన్ చేసుకున్న ఆడియో కూడా ఉంది నా దగ్గర.
కలుద్దామా వాయమ్మో ఇదైతే ఈ ఫోన్ లో డిస్కషన్ ఇద్దరు కలిసి ఒకే ఫ్లాట్ లో ఉంటున్నారు, వాస్తవా కాదా? నో లేదు ఫ్లాట్ ఈ రూమ్ ఇవి అయితే అవన్నీ రాంగ్. లేదు చెల్లె, నువ్వు అన్నకు అబద్ధం చెప్తున్నావు, బీ కేర్ఫుల్. మనకంటే ఒక బాండింగ్ రిలేషన్ ఉంది మన ఇద్దరికి. అన్న నిజంగా నేను చాలా హర్ట్ అవుతా, ఎందుకంటే నిన్ను నేను ఎంత ట్రస్ట్ చేస్తా నీకు తెలుసు, నాకు తెలుసు. ఓకేనా? చెప్తున్నా అన్న, కానీ మేమిద్దరం అయితే రూమ్ తీసుకొని ఇట్లయితే లేము. ఇంకా మా పేరెంట్స్ తో కూడా మాట్లాడలేదు వచ్చి. ఓకే, తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఏమైతది అన్నది అది నెక్స్ట్. ఇంకా ఇప్పుడైతే మేము రూమ్ తీసుకొని అయితే లేము, మేము ఎక్కడా లేము. రూమ్ తీసుకొని ఉండాలన్న ఆలోచన అయితే ఉంది అన్న. ఫస్ట్ ఆమెది ఇంటర్వ్యూ చేయండి అన్న, నాదెందుకు. నువ్వు ఒక ఫ్లాట్ లో, నేను నీకు ఒక ఫ్లాట్ లో బ్లాక్ ప్యాంట్, ఒక స్టైప్స్ కలర్ టీ షర్ట్ వేసుకొని కూర్చున్నావు. ఎక్కడ? ఫ్లాట్ లోనా? ఒక ఫ్లాట్ లో. ఎక్కడ? నువ్వు ఇస్మితో కలిసిన వీడియో ఆ ఫ్లాట్ లా, వాళ్ళ ఫ్లాట్ కి అసలు తను ఈ 1 year గ్యాప్ వచ్చింది మాకు. ఈ 1 year లో నేను వాడు ఉన్న రూమ్ కి నేను ఎప్పుడు వెళ్ళలేదు. అవసరమైతే నేను ఎక్కడైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉంటానో అక్క వాళ్ళ ఇంటి దగ్గరే నాతో మాట్లాడాలనుకుంటే, అదైనా మొన్న రీసెంట్ గా కాదు, ఒక 2-3 weeks బ్యాక్ వచ్చాడు, ఇట్లా మాట్లాడడానికి వచ్చాడు అంతే. ఓవరాల్ గా జనాలను పిచ్చోళ్ళని చేశారు. మేమేం చేయలేదు. అంతే కదా, డైవర్ట్స్ అయిపోయినాయి, పేపర్ రాసుకున్నాము, లీగల్ డైవర్ట్స్ అయినాయి అని చెప్పేసి లాస్ట్ కు మళ్ళీ ఇప్పుడు జనాలను పిచ్చోళ్ళు చేసి 1 year తర్వాత నేనేమంటున్నా, మీరు కలవద్దని నేను అనట్లేదు, కానీ మీరు పోర్ట్రేషన్ చేసే విధానం కావచ్చు, అది కావచ్చు, జనాలను పిచ్చోళ్ళని చేసినట్టే ఉంది. ఏమో అన్న, మీరు ఎట్లన్నా అనుకోండి, మీరు ఇట్లా మాట్లాడితే నేను ఏం చెప్పలేను. ఫస్ట్ ఆమెది ఇంటర్వ్యూ చేసుకోండి అన్న. వెళ్ళిపోయింది ఆమె, వెళ్ళిపోయినాకనే ఫోన్ చేసినాను. అవునా? మేమేమి అట్లా ఏం చేయలే. ఏమో తనకి నా మీద కోపం ఉంది, నాకు ఆయన మీద కోపం ఉంది. కాకపోతే వెయిట్ చేసిన, ఇంకా తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యానో ఏంటో నాకు తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏమో ఒక పర్సన్ కి చేంజ్ అనేది వస్తది కదా, అది తనలో వచ్చింది అని నేను అనుకుంటున్నా. ఇంకా తన ఇష్టం, ఇంకా అది ఇంకా ఇంటి వరకు రాలేదు. మాట్లాడిన తర్వాత ఏమైతది, వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్ అనేది ఇక తెలుస్తుంది. ఓకే, డిస్కషన్ లో అయితే ఉన్నారు. ఏమో అన్న, నేను ఆమె గురించి నేను చెప్పాలని అనుకోవట్లేదు, సారీ. తర్వాత ఫోన్ చేయండి వితౌట్ ఇంటర్వ్యూ, తర్వాత నేను మాట్లాడతాను మీతోటి. కానీ వీడియో కాల్ చేయి, నేను ఇంటర్వ్యూలో అడుగుతున్నా నీతో. లేదన్నా, నాకు ఆమె ఏమో నాకు తెలీదు, వదిలేసేయండి ఆ మ్యాటర్. ఆమెను అడగండి, ఎదురు కూర్చుంది కదా. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, లిటరల్ గా దొరికిపోతున్నావు. నీకు తెలుసు అది ఇతనికి ఎందుకు కాల్ చేసిందని డిస్కషన్ చేసినావు. అర్థం కాలే. ఈయనకు నువ్వు ఒక పర్సన్ కి కాల్ చేసి బండ బూతులు తిట్టినావు. ఎవరికి? ఎవరికో ఒకరికి కాల్ చేసి ఆడియో రికార్డ్ చేసుకుంటావు, ఏడబెట్టుకుంటావు, పెట్టుకో, నా హస్బెండ్ తో ఏపిస్తా, అది ఇది అని వల్గర్ గా మాట్లాడినావు. మాట్లాడిన దాంట్లో ఓహో చందన అనే ఆమె పేరు ఎత్తింది అనుకున్నాను, అందుకే తిట్టాను అంటే. హర్షన మాట్లాడేది నా పర్సన్ అడిగినప్పుడు, అవును హర్షనే మాట్లాడుతున్నా, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నావు అని నువ్వు రియాక్ట్ గా మాట్లాడి, ఓహో నాకు వేరే అమ్మాయి కాల్ చేసిందంటే అలా ఎందుకు ఫోన్ చేసిందని నువ్వు అన్నావు. నీకు తెలియనప్పుడు ఆ అమ్మాయి గురించి ఎందుకు తిట్టినావు? నేను అందుకే అన్నా కదన్నా, ఇప్పుడు ఆమె గురించి నేను మహి అనే గురించి నేను ఇంటర్వ్యూలో నీకు తెలుసు కదా, మాట్లాడమని నేను అనట్లేదు, నీకు తెలుసు కదా అమ్మాయి. తెలుసు నాకు, ఆమెతో నేను మాట్లాడాను, అంత డిస్కషన్ అయింది. మళ్ళీ ఈమె ఎందుకు ఇట్లా అన్న, మా మమ్మీ నిజం చెప్తున్నా అన్న, నేను దేవుని మీద ఒట్టే చెప్తున్నా, మళ్ళీ ఈమె అన్ని తీస్తుంది. ఇంకా నేను ఇంకా ఓకే నో ఇష్యూ చెల్లె, రైట్ రా, ఓకే రా, నేను మాట్లాడతా, ఇంటర్వ్యూ అయిపోయినాక మాట్లాడతా. సరే బ్రో, ఒక్క థింగ్ 10 సార్లు అడిగింది కదా, పాస్ట్ ఎందుకు తవ్వుతుంది, మేము బానే ఉన్నాం అని చెప్పేసి. అసలు నేను ఇప్పుడు ఇక్కడ రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు వీళ్ళిద్దరు బానే ఉన్నారు, కానీ వీళ్ళిద్దరు ఏదైతే ప్రొజెక్ట్ చేశారో, హర్ష అండ్ వంశీ విడిపోయింది నా వల్ల. ఆ ప్రొజెక్షన్ బ్లేమ్ ఇప్పుడు ఎవడు తీయాలా? ఇప్పుడు వాళ్ళిద్దరు కలవబోతున్నారని చెప్పేసి మీకు ఇండైరెక్ట్ గా అర్థమైందా లేదా? వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. నేను ఆడియో వినిపినా, నేను నా మైక్ లో పెడతాను, మీరేం మాట్లాడుకుంటున్నావు? ఆమె కూడా చెప్తుంది కదా, కానీ కలవలేదు, మాట్లాడుకుంటున్నాం అని చెప్పింది. లేదు ఇప్పుడు ఆ మైక్ తెలియదు బ్రో.
తెలియదు అనలేదు, ఆమె గురించి మాట్లాడాలనుకో. ముందు వంశీ నన్ను కలిశాడు. దేని గురించి? పెట్టుకోవడానికి కాదు, వంశీ నన్ను ఎందుకు పిలిచాడంటే నా ఫ్రెండ్ ఒకళ్ళు ఉన్నారు, ఫోక్ సాంగ్ కోసం అడుగుతున్నారు, నీకేమన్నా ఇంట్రెస్ట్ ఉందా, సజెస్ట్ చేయమంటావా, రా మాట్లాడిస్తా అని చెప్పి పిలిపించున్నాడు. అది మాదాపూర్ లో ఒక మండి ఉంటది, ఆ మండి దగ్గరికి వెళ్ళినాం. ఓకే, ఇదేంది ఇక్కడ మాట్లాడిచ్చినది. సరే ఇదేంది ఒకసారి చూపి నాకు. లేదు ఒకసారి చూపి బ్రో. బేబీ అని ఉంటది బ్రో. అది ఎవరు? ఆ బేబీ ఎవరు? మావాడే. ఆడేం పేరు లేదు బ్రో, బేబీ అని ఉంటది అంతే. ప్లేస్ అన్నీ దొరికిందా? వేరే ఏడా లేదా ప్లేస్? సో అయితే 10 days బ్యాక్ కూడా వంశీ నన్ను కలిశాడు. ఆ విషయం హర్షకి తెలిస్తే మరి చంపేస్తుందో ఏమో మరి. నిన్ను కలిసి 10 days బ్యాక్ కూడా? 10 days బ్యాక్. నిన్న ఎంత పత్తి పూసలో మాట్లాడిండో బ్రో, అసలు నేను ఎవరో కూడా తెలియదు అన్నట్టు. చూడండి, నేను వినిపిస్తా, మీరు వినిపిపోయినా నేను వినిపిస్తా. యాక్చువల్లీ నాకు ఆ కాల్ రావడం వల్ల నేను వంశీకి ఎందుకు కాల్ చేశానా చెప్పనా? రాధిక మళ్ళా మాట్లాడుతోంది. సో మళ్ళా దీని వెనక కూడా నువ్వే ఉన్నావా? ఇప్పుడు మాట్లాడుతుందా ప్రెసెంట్? మొన్న బ్రో 4 రోజుల ముందు ఆ మీడియా ఛానల్లో ఇచ్చి డైరెక్ట్ గా నా పేరు పెట్టి మాట్లాడుతుంది. కాదు, ఇప్పుడు ఆ అమ్మాయి 4 days బ్యాక్ వంశీతో ఇప్పటికుంటుందా? తెలీదు నాకు అది. మరి అదే అడుగుతున్నా. నేను ఆ డౌట్ తోనే వాడికి ఫోన్ చేశాను వంశీకి. చేస్తే కాన్ఫరెన్స్ లో హర్ష ఉంది, కాన్ఫరెన్స్ లో ఉందో పక్కన ఉందో తెలీదు. వినిపిస్తా చూడండి. ఓకే, నేను వినిపిస్తా. అయితే అప్పటికే నాకు ఇట్లా మహి అని ఒక కాల్ వచ్చింది. అది రాకముందు కర్షు చెప్పింది ఆల్రెడీ, అది కూడా వినిపిస్తా చూడండి. నేను హలో మాట్లాడతారంట మీతోటి, లైవ్ లో ఉన్నా. ఓకేనా? అదే కాన్ఫరెన్స్ పెడతా, పెట్టు. మీరు హలో మాట్లాడు. వంశీ. హలో అన్న. వంశీ కాదన్నా, చందన అమ్మాయి ఇంటర్వ్యూ ఇస్తుందా? అవును, ఇంటర్వ్యూలో ఉంది ప్రెసెంట్. సో ఏ టైప్ ఇస్తుందన్నా? ఏ టైప్ మీన్స్ ఏ టైప్ అని చెప్పాలి, చాలా టైప్లు ఉన్నాయి ఇలా. అన్న నా పేరు తీయొద్దు అని చెప్పు. ఆమెకి పర్సనల్ గా ఏమైనా చేసుకోమని, కానీ ఆమె ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఎవరు? చందన, సైకో చందన అనే అమ్మాయి మీకు తెలియదు? నాకు తెలియదన్నా, నాకు అవసరం లేదు ఆమె గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఎవరు నాకు నా పేరు చెప్తాను కన్నా. ఓకే, ఆమెకి నా పర్సనల్ మ్యాటర్స్ గురించి అట్లా ఎట్లుంది ఇట్లుంది ఆమెకి ఎవ్వరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె అడుగుతానికి. దాని జీవితం అది చూసుకున్నప్పుడు అది ఓకే, అది నన్ను అడుగుతానికి, మా క్వశ్చన్ చేస్తానికి, హర్ష ఇట్లా ఉంది అట్లుంది. దాని జీవితం నా ఇష్టం, మా జీవితం మా ఇష్టం అన్న. అది ఎవరు మా పేర్లు తీసి అడుగుతానికి? వంశీతేజ్ ఇట్లుంది అట్లుంది, ఎట్లా భరించిందో అది చేసిందో, మా లవ్ మా ఇష్టము. ఆమె ఎవరు? ఏదో సాంగ్ చేసింది, వెళ్ళిపోయింది, అయిపోయింది ఆడికి. ప్రపోజ్ చేసినావు అంట కదా అమ్మాయికి? ప్రపోజ్ చేసిన ఇప్పుడు రిలేషన్ లో ఉంది కదా, ఇవన్నీ అవసరమా అమ్మాయికి? మీరు సాంగ్ చేసిన తర్వాత కాదన్నా, ఇప్పుడు నా రిలేషన్ లో నేను వెళ్ళిపోయిన బ్యాక్, నాకు అవసరం లేదు. ఈమె ఇప్పుడు రిలేషన్ లో ఉన్నాక కూడా నా పేరెంట్స్ చూస్తుంది. నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే వంశీ ఇక్కడ నేను ఒకటి, నేను ఏదున్నా నేను వాస్తవాలు మాట్లాడతా తప్ప నాకు ఎవరి మీద బురద. నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడే నేను ఒకటే, రేటింగ్ కోసము నా పేరు వాడుకుంటుంది, నా పేరు వాడుకోవద్దని చెప్పన్నా అంతే. నేను ఏమంటలేను, రేటింగ్ కోసము ఇక నా పేరు వాడుకున్నాడు ఏంది? ఆమె పర్సనల్ గా ఏమన్నా చేసుకోమని నాకు సంబంధం లేదు. ఆమె ఎవరు నా పర్సనల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అయ్యానికి నేను ఆమె పేరు ఏడైనా తీసినా ఫస్ట్. ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు, మొన్న 10 days బ్యాక్ ఎందుకు కలిసినావు మరి అమ్మాయిని? ఎవరు? నువ్వు. నా ఇగో నేను అది ఒక ఫ్రెండ్ లాగా కలిసిన నేను, అంతేగాని ఈమెకి నేను ఏం చేయలే. నేను అప్పుడు కూడా నువ్వు ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నావు కదా, ఉండు అని చెప్పినా కానీ నేను ఏమనలే కూడా. తెలుసా ఈ మ్యాటర్ అని అడగండి. 10 రోజుల ముందు వంశీ ఇట్లాంటగా అట్లాంటగా. అది రాధిక ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు రాధిక గురించే మాట్లాడుకోవాలి, నా గురించి నువ్వు ఇవ్వాలన్నా ఆమె. అయితే నిన్ను కాదన్నా, ఇప్పుడు అన్నోన్ నెంబరు ఎవరో, ఇప్పుడు నాకు చందనకి నాకేం సంబంధం లేదు. నేను హర్ష నా జీవితంలోకి వచ్చినాం. సో అప్పుడు ఫోన్ చేసింది ఆమె. ఫోన్ చేసినప్పుడు నువ్వు ఇచ్చినది ఎవరికి అది ఇది అంటే, అది హర్ష ఎంత సైక్తో అని చెప్పి తెలుసు కదా. కానీ ఇప్పుడు హర్ష సైకు మీ ఇద్దరికి ఏదో మీ ఫ్యామిలీ డిస్కషన్ కాబట్టి మీ ఇద్దరు ఏదో డిస్కషన్ అయితే అయిపోయింది. మరి ఈ అమ్మాయికి ఎందుకు ప్రపోజ్ చేసినావు వంశీ? ఇగో ఈ అమ్మాయి ఎవరికి? ఈ అమ్మాయికి ప్రపోజ్ చేసినావు అంట కదా, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అన్నమాట. అయిపోయిందన్న, బ్రేకప్ అయిపోయింది, అన్ని అయిపోయినాయి, నాకు అవసరం లేదు ఏమో గురించి. అంటే మీరు రిలేషన్ లో ఉన్నారా మీరిద్దరు?
అన్న వీళ్ళు సరే సరే అన్న, నేను ప్రపోజ్ చేసిన అంటుంది కదా, సరే ఈమె వేరే రిలేషన్ నుండి కూడా నాతో ఇటు ఉంది, మరి నేనేం చెప్పాలి? అదే నేను చెప్తున్నా, అదే వంశీ ఒక నిమిషం వేరే రిలేషన్ నుండి కూడా నాతో ఇటు ఉంది, నేనేం చెప్పాలి? అసలుకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె వద్దన్న, నేను ఆమె గురించి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటలేను, ఎందుకంటే ఆమె నేను హైలైట్ చేయలేను కూడా. యాక్చువల్లీ నేను ఎందుకంటే వంశీ నేను ఆల్రెడీ వద్దు డిస్కషన్ అనే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసు అన్న, ఆమెకి నేను ఎంత లైఫ్ ఇస్తున్నానో నీకు తెలుసు. నాకు అవసరం లేదు ఆమెను బ్యాడ్ చేస్తానికి, నాకు వద్దు కూడా. సో ఆమె మంచిగా ఉంటే చాలు, నాకు పర్సనల్ గా ఫోన్ చేయొద్దు, ఏం చేయొద్దు. ఎందుకంటే మొన్న ఫోన్ చేసింది, బై మిస్టేక్ ఫోన్ చేసింది. నువ్వే ఫోన్ చేసి పిలిపించుకున్నావు అంట కదా, ఫుడ్ తిన్నారంట ఇద్దరు కలిసి. అన్నా ఇప్పుడు అవన్నీ ఎందుకు లావుతుంది అన్న, ఆ పిల్ల ఆమె లైఫ్. హర్షకు తెలుసా ఈ విషయం? హర్షకు తెలుసా? ఇగో అసలుకి ఏమనుకుంటున్నా ఆమె, ఇప్పుడు ఒక రిలేషన్ ఉంది, ఎందుకు బ్యాడ్ చేసుకుంటున్నాము అంతగానము? అంటే నీతో రిలేషన్ కట్ అయిన తర్వాత ఏంటి అసలు వంశీ? రెస్పెక్ట్ వచ్చింది. ఎప్పుడైతే సపరేట్ అయినామో ఏమని సాంగ్ కోసం అని తెచ్చుకుండు, సాంగ్ కోసం అని అయితే అదొక కంటెంట్ లాగానే ఇచ్చినామని చెప్పింది. ఇప్పుడు లవ్ టాపిక్ వస్తుంది ఏమకి, లవ్ టాపిక్ ఇప్పుడు లవ్ గుర్తుకొచ్చింది ఏమకి. అయితే ఈ ఒక రోజు నిన్ను ఈ అమ్మాయి వచ్చి కొట్టిన విషయం వాస్తవం కాదా వంశీ? నాకు ఇట్మీకి ఏం సంబంధం లేదు. వంశీ ఒక్క మాట, మీ ఇంట్లో ఎవరైతే అమ్మాయి పేరుంది రాధిక అన్న అమ్మాయిని మీరు పెట్టుకున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి నిన్ను కొట్టింది విషయం నా వాస్తవం కాదా? అన్నా ఈ అమ్మాయి అసలుకి నీకు మొత్తం కాట్లు పడ్డాయి కదా, మొత్తం బ్లడ్ కూడా వచ్చింది. అసలుకి నేను నమ్మలేదు నువ్వు ఎట్లా కొట్టినావు, నాకు ఎవిడెన్స్ చూపి అంటే నీ వీడియో చూపించింది. నీకు మొత్తం గోర్లన్నీ గుచ్చుకుపోయినాయి కదా కొడితే. ఆయన ఏం చేస్తుందంట షన్ను అన్న, ఆమె ఎక్కడికి పోయినా ఏం చేసినా ఆమె వెనకాలనే ఉంటాడు. మరి ఆమె కరెక్ట్ ఇలా చేసింది, ఆయనను పెట్టుకొని ఈయనతో ఉన్నది సరే అన్న. ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమైపోతుంది అన్న, వీళ్ళిద్దరు సరే అయిపోయిన తర్వాత విడిపోయిన తర్వాత ఈయన సాంగ్ కోసం పిలుచుకుండు, సరే వీళ్ళిద్దరు ఇష్టపడ్డారు, సరే వాళ్ళు ఏం చేసిర్రు మనకి అదంతా అనవసరం. అది అయిపోయింది, అంత అయిపోయిన సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 20 days తర్వాత మేము పేపర్ రాపించుకున్నాము. ఎందుకంటే బికాస్ ఆఫ్ తన వల్లనే నేను పేపర్ రాపించుకున్నా. ఏమంటే ఆ తాళి కట్టిన వీడియో చూసి నేను నిజం అనుకున్నా. అండ్ నాకు కూడా పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నాయి వంశీకి, నాకు అవన్నీ అప్పుడు బయట పెట్టుకున్నా. నేను మోస్ట్ ఏంటంటే నేను తిన వాళ్ళు తాళి కట్టించుకునేది రిలీజ్ చేయండి నేను చెప్పాను, అది నా తప్ప. అయితే అమ్మాయి ఏమంటుందంటే అది నా తప్పు కాదు కదా, వంశీయే చెప్పిండు మనం ఇట్లా సాంగ్ ఒక రేంజ్ లో వెళ్ళాలి, కాంట్రవర్షియల్ చేద్దామని. అసలుకి ఇది ఎవరన్నా నా పేరు చేస్తానికి, ఇది ఎవరన్నా అసలు నా పేరు చేస్తానికి వంశీ ఏంది వంశీ అన్న, అసలుకి ఎవరికి అసలుకి నా పేరు చేస్తానికి నా లైఫ్ లో నా పేరు చేసే అంత అధికారం కూడా దానికి లేదన్నా, దానికి లేదు. ఓకే నా లైఫ్ నేను చూసుకుంటున్నా అన్న, నా లైఫ్ నేను చూసుకుంటున్నా, మంచిగా ఉన్నా ఒక నిమిషం. ఆ సంతోషంలో వంశీ కావాలంటనా లేకపోతే వంశీ దగ్గర నుంచి ఏమన్నా కావాలంటనా, ఏం కావాలంటే ఒక్కటి అడుగన్నా. ఇంతగానం అయిపోయిన తర్వాత కదా. అంటే మీ ఇద్దరికి రిలేషన్ ఉందా వంశీ? ఇగో అన్న నేను చెప్తున్నా చూడన్నా, నేను కలిసి ఉండడం ఆమెకు నచ్చదు. ఎవరెవరు కలిసి ఉండడము? నేను హర్షతోటి ఉండడం ఆమెకు నచ్చదు. హర్షతో కలిసి ఉండడం ఆమెకు నచ్చదు. కానీ ఇప్పుడు ఈ మధ్య రాధికతో ఉంటున్నావు అంటగా మళ్ళీ? రాధిక మాత్రం అబద్ధం అన్నా. నేను నాకు తెలుసు, రాధిక కూడా తెలుసు నాకు, అది పెళ్లి కాక ముందు నుంచి అది ఇష్యూ ఉంది. కాకపోతే రాధికతో ఉన్నది మాత్రం అది అబద్ధం. వీళ్ళు లేడు, తన మధ్యలో వచ్చింది నాకు. మొన్న ఇస్మిని కొట్టినప్పుడు ఆ రోజు ఇంట్లో లేదా రాధిక? ఇంట్లో లేదా? వాళ్ళ విల్లలో లేదా? విల్లా కాదు అది, అది రూమ్. వీళ్ళ వంశీ వాళ్ళ ఏరియాలోనే రూమ్ తీసుకున్నాడు. ఆ రూమ్ లో రాధిక ఎందుకుంది మరి? ఉందంట. వంశీ ఆమెకి కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయంట, షెల్టర్ ఇయ్యమని చెప్పేసి అంటే నేను షెల్టర్ ఇచ్చిన ఆమెకి, అంతేగాని ఆమె కూడా ఈమె తప్పుగా ఆలోచించుకుంది, మనకి సంబంధం లేదు. అసలుకి ఎవరన్నా నా పర్సనల్ లైఫ్ లో ఇన్వాల్వ్ అయ్యడానికి నేను ఆశ మేము కలుస్తామో కలవమో అది ఈమెకి ఎందుకు? కలవద్దు అని ఏమనలేదు ఇంటర్వ్యూలో కూడా. ఇవన్నీ ఎందుకన్నా మేము ఇప్పుడు నాకు పెళ్ళయింది, నాకు ఏదో గొడవలు అయ్యి మేము విడిపోయినాము, సరే వదిలేసి అయిపోయింది. దాని తర్వాత ఏదో ఇక అర్థమైంది, నాకు ఏదో చేసినాము. సో
సో మేము కలుస్తామా కలవమా సెకండరీ మ్యాటర్, అది అవసరం ఇప్పుడు మనకి ఇన్వాల్వ్ లేదు, అది మనం మీకు Okay. చెప్పలేము కూడా. వంశీ ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్ గా అడుగుతా, మీరు తప్పుగా అనుకోవద్దు, నీ మీద కూడా నాకు ఒక రెస్పెక్ట్ ఉంది నాకు. అవునన్నా, నీ మీద నాకు రెస్పెక్ట్ ఉందన్న. అయితే డైరెక్ట్ గా నేను నీకు పెట్టే అన్న. ఇప్పుడు వంశీ ప్రమోషన్స్ విషయంలో కూడా జనాలను మోసం చేయట్లేదా అన్న? ఇక్కడ మీరు ఈ రాధిక మీరు ముగ్గురు సిగరెట్లు తాగుకుంటా బీర్లు తాగుతున్నారు. అది వీడియోనే పెట్టిండన్న, వీడియోనే వీడియోనే పెట్టింది అది. నేను వీడియోనే పెట్టినా అన్న డైరెక్ట్. ఓకే వంశీ ఇప్పుడు మారిపోయినా, ఓకే మీరు బాగుంటారా? నా జీవితం బాగానే ఉంటది అన్న, కానీ ఏమన్నా నా పేరు చెప్పుకొని ఫేమస్ అవుతుంది చూసినా, ఇది చాలా గలీజ్ ఇది. అన్న ఒక మాట, ఇన్ని మంత్స్ వీళ్ళు ఎప్పుడో బ్రేకప్ అయిందని చెప్తుండు కదా, వంశీ సాంగ్ తర్వాతనే బ్రేకప్ అయింది అని అంటుండు కదా. అప్పుడు లేని ఇంటర్వ్యూలు ఇప్పుడు అప్పుడు లేనివన్నీ ఈ మా మొన్న కాల్ చేసి వేరే ఆమె కాల్ చేసి వంశీ ఒక మాట చెప్పాలన్నా, వంశీ ఇట్మీ లేని బయట ప్రజలు అంతమంది ఏమని గుర్తుపడతారా? ఎవరిచ్చారన్న ఈమెకు లైఫ్? ఎవరిచ్చారు? నేను మాట్లాడితే ఆమెకు లైఫ్ ఇచ్చిందే నేను, లైఫ్ చూపించిందే నేను. అట్లాంటి నువ్వు నా ముంగట్నే నన్నే బ్యాడ్ చేద్దామని చెప్పి మాట్లాడుతున్నా. ఆమె అసలుకి ఆమె రిలేషన్ లో ఉంది, మంచిగా ఉండమాను, మంచిగా చేసుకోమాను, అవసరం లేదు. ఇప్పుడు నీకు ఆమె మీద ఎలాంటి ఫీలింగ్ లేదా వంశీ? అన్న ఆ అమ్మాయి మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ లేవా? నాకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు అన్నా. నేను వద్దు, నాకు ఈ లైఫ్, ఆ పాత లైఫ్ నాకు వద్దు. నేను కొత్తగా లైఫ్ లో నేను మంచిగా స్టార్ట్ చేసుకుంటున్నా. సో అట్లనే పోతా నేను. కానీ వీళ్ళ గురించి ఇవి అవి ఇంటర్వ్యూలు ఇవన్నీ నేను ఏ ఇంటర్వ్యూలో కూడా నేను తన పేరు తీయలేదు. నా పేరు కూడా ఆమె తీయొద్దన్నా. ఓకే ఓకే వంశీ ఒక మాట, ఇదొద్దు, ఇది పక్కన పెట్టేసి. అండ్ హర్ష వంశీ త్వరలో కలవబోతున్నారు అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలుస్తామో లేదో అది సెకండరీ మ్యాటర్ అన్న, నీకు తర్వాత చెప్తా నేను. ఓకే ఓకే లైవ్ లో ఉన్నావు. ఓకే అవును లైవ్ లో ఉన్నాం వంశీ. సో ఓకే అందుకే కొంచెం ఏంటంటే ఇట్మీ అంటేనే కొంచెం వేరే లెవెల్ కదా, వేరే టైప్ అసలు అయితే ఇస్మి అయితే నోట్ జారీ ఇట్లా చెప్పాలంటే నా వల్ల కాదు, చెప్తా నేను పర్సనల్ గా. వంశీ ఓకే థ్యాంక్ యూ. ఓకే 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 వంశీ థ్యాంక్ యూ హర్ష. అన్న. ఆమె ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే, నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే ఆమెకు సారీ చెప్తున్నా. నా మ్యాటర్ ఏం చేయొద్దని చెప్పన్నా. రైట్ లో హ్యాపీగా ఉండమని ఆయన చేసి, సో ఇట్లా చెప్పకుండా అంతే. వంశీ ఎవరినైనా మిస్ అవుతున్నావు వంశీ? ఎవరికి? హర్షానికి ఇట్లా ఏమైనా మిస్ అయిన ఫీలింగ్ వస్తుందా? అర్చనా జీవితమే తనది, నా జీవితమే తనదన్న. వంశీ సంతోష్ మాట్లాడుతున్నావు వంశీ? అవునన్నా. ఇదే మాట హర్ష విషయంలో నువ్వు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా రిపీట్ అయితే మాత్రం నువ్వు సంతోషానికి ఇంటర్వ్యూలు ఇస్తలేవు. అడగంగడంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినావు. రేపు పొద్దున హర్ష నువ్వు ఇప్పట్లో మాట్లాడుతున్నావు. జస్ట్ ఒక 10 days నీలాంటి గ్రేట్ లవ్ ని నేను ఏడా చూడలేదు అని చెప్పి నువ్వు అంటావు. నీ నోట్ పెట్టి సూపర్. గుర్తుపెట్టుకో. మా ఇంటెన్షన్ ఏంటంటే మీరిద్దరు కలిసి ఉండడమే. పవర్ మాట్లాడుతున్నా. అరే తమ్ముడు, నీలాంటి లవ్ ని నేను ఏడా చూడలేదురా. అసలుకి ఏందిరా నువ్వు, పెళ్ళాన్ని కూడా ఈ లెవెల్ అది ఎక్కువవారే నువ్వు అని ఊహించుకో. అసలుకి ఊహించుకోలేరన్న. ఏ గ్రేట్ లవర్ కూడా చేయలేడు నేను చేసినట్టు. సో నాకు నేను ఎట్లా తెచ్చుకుంటాను అది వేరే లెవెల్ అది ఇస్తా. అందరి ఇప్పుడు అందరు నన్ను బ్యాడ్ గా అనుకోరు కదా, వాళ్ళ నోట్ల నుంచి అమ్మ గ్రేట్ లవర్ రా అంటే బ్యాడ్ గా అనుకునేలాగా మీరు చేసిరా, వాళ్ళే అనుకున్నారా? ఏంటిదన్నా బ్యాడ్ గా నిన్ను అందరూ బ్యాడ్ గా అనుకునేటట్టు మీరే చేసుకున్నారా, లేదంటే వాళ్ళంతా వాళ్ళే ఊహించుకున్నారా నువ్వు బ్యాడ్ అని? ఇగో నేను ఒకటి చెప్తాను. లైఫ్ లా కొన్ని సిచ్యువేషన్ జరుగుతాయి అన్న. ఏంటంటే ఒక అమ్మాయి తెలుసుకోవాలి అంటే, నేను అర్చని కొన్ని నేర్చుకోమని చెప్పేసి కొన్ని రోజులు వదిలినా నేను అంతే. ఓకే మళ్ళీ ఇద్దరం కలుస్తామని ఇంటెన్షన్ ఉంది మీకు తెలుసు ముందే? లేదు కొన్ని రోజులు బయట ట్రావెల్ చేయి, కొంతమంది మనుషులతో ట్రావెల్ చేయి, కొన్ని నేర్చుకో. అంటే ఎన్ని రోజులు నేను బ్యాక్ సపోర్ట్ ఉండే, మళ్ళీ దాని తర్వాత నేను వెళ్ళిపోయినాక కూడా నేను ఉంటానా? లేకపోతే కొన్ని నేర్చుకోవే, బయట మనుషుల దగ్గర నేర్చుకో, కొంతమంది దగ్గర వాళ్ళ మాటలు, వాళ్ళు నటించే వ్యవహారాలు కొన్ని చూడు. ఎందుకంటే ఉన్నప్పుడు నాతో లొల్లి పడ్డావు కదా, సో అన్ని ట్రై చేసింది. సో నేను కూడా ట్రై చేసిన, కొంతమంది పెట్టి అన్ని మోసాలు పడ్డా. సో ఇది లైఫ్ కాదు. ఓకే వంశీ ఒక క్వశ్చన్ అడుగుతా, ఫ్రాంక్ గా చెప్పు వంశీ. అన్న సైకో చందనకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు?
వంశీ సైకో చందన ఉమ్. సాంగ్ ఆమె పైసలు తీసుకొని చేసిందన్న. సాంగ్ గురించి కాదు, పర్సనల్ గా. సాంగ్స్ పైసలు తీసుకొని చేసింది. సాంగ్ అనట్లేదు, నీకు పర్సనల్ గా అమ్మాయి నీ దగ్గర ఎన్ని డబ్బులు, అంటే కొంతమంది బయట ఏమనుకుంటారు అంటే వంశీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి సైకో చందన వంశీ దగ్గరికి వచ్చి వీళ్ళిద్దరిని విడగొట్టింది అనేది ఒక టాక్ ఉంది బయట. నీ దగ్గర ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు తీసుకుంది సైకో చందన? సైకో చందన ఆమె చెప్పింది కదన్నా, ఆయన ఒక గుడ్ ఫ్రెండ్ అని చెప్పి అట్లనే ఉన్నాం మనం. ఇప్పుడు ఎందుకన్నా మళ్ళీ నా టాపిక్ తీసి అది చేసుడు ఇది చేసుడు వద్దన్నా. ఎందుకంటే నీకు రిటర్న్ లో చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంట కదా సొసైటీలా. సో కొంచెం మంచి పేరు కొంచెం వచ్చింది. సో ఆ పేరుని చెడగొట్టుకోవద్దు, మంచి ట్రావెల్ మంచిగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నా అంతేగాని. సో తన పేరు కూడా నేనేం చేయొద్దు అని చెప్పేసి అనుకున్నా. తన కూడా నా పేరు గలీజ్ చేసింది, నేను దాన్ని కూడా ఏం మంచిలేని లైట్ తీసుకుంటున్నా. వద్దు ఇక మంచిగా ఉన్నామని అంతేగాని నాకు నా పేరు తీసి నన్ను ఇన్వాల్వ్ చేసి వీళ్ళ లవ్ స్టోరీలల్లా వాళ్ళ లవ్ స్టోరీలల్లా ఇగో ఆ రాధిక కూడా కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడుతుంది ఇంటర్వ్యూలలో. నువ్వేనంటగా ట్రైనింగ్ ఇచ్చింది ఆమెకి ఇట్లా మాట్లాడాలని? లేదన్నా, నేను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదన్నా. నేను ఎవరికి చదువు కాదు, నేను ఎవరికి ట్రైనింగ్ ఇవ్వలేదు. సో తనకు కూడా ఫోన్ చేసి నేను తిట్టినా, ఎందుకు మళ్ళీ మా పేరు తీస్తామని చెప్పేసి. అంతేగాని ఇక ఈమెకి ఇక మన గురించి ఏడ చెప్పొద్దని చెప్పన్న బయట, అంతే. ఇది కూడా కోరుకుంటా. ఏమన్నదంటే అర్చని ఒక మాట అన్నదన్నా. ఏమన్నది? నువ్వేమన్నా సెలబ్రిటీయా నీ వాయిస్ గుర్తుపడటానికి అని చెప్పేసి అన్నది. ఒక ఆడియో రికార్డింగ్ ఉంది. సెలబ్రిటీ తేటి హర్షన్ అన్నదా నిన్నన్నదా? ఆమెకు లైఫ్ వచ్చింది. వంశీ హర్షన్ అన్నదా నిన్నన్నదా మాట? అన్నా నా పిల్లం ఎప్పుడైనా సెలబ్రిటీ అన్న, ఎప్పటికైనా నా దృష్టిలో సెలబ్రిటీ. బయట దానికి ఎంత మంచి పేరు ఉందో కూడా అది అందరికి తెలుసు. అంటే ఇక్కడ నువ్వే చెడ్డు అని ఒప్పుకుంటున్నావా వంశీ? ఒక ఆడియో రికార్డ్ లో ఉంది, ఒక ఆడియో విన్నా నేను. నా పిల్లం ఎప్పుడు సెలబ్రిటీ, అర్థమైందా? మాట్లాడతావా? నేనే మాట్లాడానన్నా. బోర్ కొట్టిందా? మాట్లాడాను. ఓకే వంశీ, ఓకే నాకు ఒకటి చిన్న మాట. తను మాట్లాడేది కొంచెము చూసుకొని మాట్లాడమను. ఓకే ఓకే వింటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడేది వింటుంది ఆమె డైరెక్ట్ గా, నేను చెప్పడం కాదు. పక్కనే ఉంది, వింటుంది. ఇంటర్వ్యూలో ఉన్నాం లైవ్ లో. వినని చందన మా వైఫ్ ఎప్పటికీ సెలబ్రిటీ, గుర్తుపెట్టుకో. నువ్వు మాట్లాడేది సెలబ్రిటీ, అర్థమైందా? నువ్వేమన్నా సెలబ్రిటీ అని వాయిస్ గుర్తుపడతాను కదా. నీ నోట్లకి ఆమె పేరు రావడం ఇష్టం లేదంట. నీ నోట్లకి చందన అనే పేరు రావడం ఆమెకి ఇష్టం లేదంటుంది. ఇప్పుడు నా పేరు చెప్పుకునే ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది కదా. ఓకే ఓకే వంశీ, యూజ్ చేసుకొని పేరు, నీ పేరు యూజ్ చేసుకొని నీ పేరు బ్రాండ్ చేసుకో. నా పేరు మధ్యలో చెప్తున్నాను, అది కొట్టేసుకోకు, అర్థమైందా? మంచిగా ఉండు జీవితంలో, ఇదే కోరుకుంటా. ఓకే వంశీ, త్వరలో నేను ఈ 3-4 days లో నేను నీకు కాల్ చేస్తా. చెల్లె కూడా లోకల్లో లేదని చెప్పింది. ఒకసారి నాకు వేరే విషయాలు అవసరం లేదు, నేను డైరెక్ట్ లైవ్ లో అడుగుతున్నా. నాకు ఇవ్వకుండా నువ్వు ఇవ్వు, వేరేటోళ్ళకి తెచ్చుకో. నేను కొంచెం నాకు అప్పుడు కూడా సతాయించినావు చాలా రోజులు. మీ ఇద్దరి అంటే మీరిద్దరు హర్ష మీరిద్దరు కూర్చుంటే జర చెల్లె నాకు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా హర్ట్ అయింది జర. కొంచెం నువ్వు అన్నావు కదా నా వైఫ్ ను ఎట్లా చూసుకుంటాను అన్న నువ్వు అని అన్నావు కదా. ఒకసారి చూద్దాం, ఒక చిన్న ప్లాన్ చేద్దాం. మళ్ళీ ఫోన్ ఎత్తావా? చెల్లె నా ఫోన్ అయితే ఎత్తది, 100% నా ఫోన్ ఎత్తది చెల్లె. ఆహా చెల్లె కంపల్సరీ నా ఫోన్ ఎత్తదన్న నేను. డెఫినెట్ గా వంశీ, జనాలు కొంచెం అర్థం చేసుకోండి మీరే. డెఫినెట్ గా చెల్లె రైట్ రా. వంశీ రైట్. మన పేరు పెట్టేసిన వాళ్ళే కదా కాల్ చేసింది, నేనేం కాల్ చేయలేదు కదా. ఇప్పుడు ఇంత కాన్వర్సేషన్ వినిపించినారు కదా, మొన్నటి వరకు లేని ఇప్పుడు సడన్ గా ఎందుకు మాట్లాడుతుంది మా టాపిక్? నేను లేకపోతే ఆమెకు లైఫే లేదు అని అంటే ఏం లైఫ్ ఇచ్చిండు ఆయన నాకు? వాడితో ఒక సాంగ్ చేయడం వల్ల నా కెరియర్ నాశనం అయిపోయింది బ్రో, నా పర్సనల్ లైఫ్ నాశనం అయిపోయింది తెలుసా. బయటికి వెళ్తే నన్ను హాయ్ చందన అన్నట్టు గుర్తుపట్టట్లేదు, తూ అంటున్నారు బ్రో నన్ను. ఆబ్వియస్లీ వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేశారు బ్రో? వాళ్ళిద్దరు కలిసి ఏం ప్రాజెక్ట్ చేశారు? హర్షను వంశీ కలిసి ఏం ప్రాజెక్ట్ చేశారు? అంటే వాళ్ళిద్దరం కలవడం నీకు ఇష్టం లేదా? వాళ్ళు అడుగుమన్నారు.
బ్రో అసలు ఏంది బ్రో, నాకు వంశీని చూస్తేనే చికాకు లేస్తుంది బ్రో. నేను ఓన్లీ జస్ట్ ఐ వాజ్ వెంట్ ప్రొఫెషనల్లీ అంతే. సాంగ్ చేసానా అదే చెప్తున్నాను బ్రో. నాతో చేసేటోడు ఎట్లాగున్నాడు, ఆడ అందగాడా, పెద్ద ఫిగరా, లేకపోతే కోటీశ్వరుడా, ఇవన్నీ నాకు అనవసరం. నువ్వు నా కోసం ప్రొఫెషనల్ గా వచ్చావు, ప్రొఫెషనల్ గా నేను నీకు పని చేసి పెట్టినా వెళ్ళిపోయిన అంతే. నువ్వెవడువో, నీ పర్సనల్ లైఫ్ ఏందో నాకెందుకు? అరే ఐఎమ్ హ్యావింగ్ అ గ్రేట్ లైఫ్ హియర్. నాకు కెరియర్ ఉంది, నేను మంచిగా చదువుకున్నాను, నేను ఇప్పుడు ఎంబీఏకి ఫ్లై అవ్వాలి. ఓకే, నాకు ఒక హెల్దీ రిలేషన్షిప్ ఉంది, నాకు ఎంత గ్రేట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో నేను చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటా. నేను అది ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు వంశీ టాపిక్? వంశీ లేదే చందన లేదా ఏంటి, ఏం ఫీల్ అయిపోతున్నాడు బ్రో? అదే చెప్తున్నాను. మీరు ఆయన ప్రౌడ్ ఫీలింగ్ చూస్తున్నారా? ఈడ ఆయనకి ఏడికెళ్ళి వచ్చింది బ్రో, అది బెట్టింగ్ యాప్ల్లో పైసలు ఎగరేసి వచ్చింది అది. లేకపోతే హీఈస్ నథింగ్ అసలు. ఎవరికి తెలుసు బ్రో? కాదు బ్రో, ఇప్పుడు వాళ్ళు అడిగిన కొన్ని క్వశ్చన్స్ కి ఇప్పుడు మీరు మాట్లాడద్దు. ఆ క్వశ్చన్స్ కి నేను ఇక్కడ ఆన్సర్ చెప్తాను. చెప్పు. మొన్నటి వరకు లేని ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చేసిందంటే, హర్ష నాతో కాల్ మాట్లాడి మేమిద్దరం కలిసి బానే ఉంటున్నాము, మధ్యలో నీకేంది నొప్పి అని అనింది. అన్న తర్వాతే బ్రో మీకు కాల్ చేశా నేను. బ్రో నేను మీకు ఇంటర్వ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. దానికి ముందు వరకు నేను ఎప్పుడైనా కాల్ చేశాను మీకు? చేయలేదు. నాకు నేను అదే షాక్ అయినా. వంశీ నేను టచ్ లోనే ఉన్నాము, వంశీ నేను రెగ్యులర్ గా కలుస్తున్నాము. అప్పుడప్పుడు సినిమాకి వెళ్దాం అంటాడు, రెస్టారెంట్ కి వెళ్దాం అంటాడు. అదే అంటున్నాను బ్రో, ఇప్పుడు పెళ్ళంతో కలిసిపోయినప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు నన్ను హైలైట్ చేయగలడు తను. నీ ఇంటెన్షన్ వాళ్ళిద్దరు కలవాలని ఉందా? లేదు, వాళ్ళిద్దరు కలవనియండి, కలవకపోని అది నాకు అనవసరం. కానీ స్టిల్ నాకు ఆ పిల్ల మీద జాలుంది. ఇప్పటికే చెప్తున్నా, హర్ష మీద చాలా పిటీ ఫీలింగ్ ఉంది తన మీద నాకు. వీడు రేపు ఆ పిల్లని ఖచ్చితంగా ముంచేస్తాడు. దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు నాకెందుకు అయింది? కాకపోతే వాళ్ళు ఇప్పుడు మాట్లాడిన కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూసావా, నేను లేనిదే ఆమెకు లైఫ్ లేదంట. అరే నువ్వు వచ్చినాక నా లైఫ్ బద్నాం అయిపోయింది. దానికి ముందు వరకు ప్రౌడ్ గా బతికినా నేను. నువ్వు వచ్చిన తర్వాత బయటికి వెళ్తే జనాలు నన్ను తూ అంటున్నారు, కానీ నో వన్ ఈస్ ప్రైజింగ్ మీ ఇక్కడ. అర్థమవుతుందా? నేను లేనిదే చందన లేదేంటే ఎందుకు చందన? నాకు అసలు అట్లాంటి బతుక అవసరం బీ లేదు బ్రో. ఇట్లాంటి బతుకు ఎవడన్నా కావాలనుకుంటాడా బ్రో? ఇప్పుడు జనాలు అందరూ ఏమనుకుంటున్నారు బ్రో? టోటల్లీ ఐఎమ్ గివింగ్ అ స్ట్రైట్ వార్నింగ్ బ్రో. ఇప్పటి వరకు అందరు నన్ను అన్నారు కదా, నాకు 100 డిఎంలు బూతులు బ్రో. చందన వల్లే వీళ్ళిద్దరు విడిపోయారు, వీళ్ళిద్దరు కలిసి బానే ఉంటున్నారు, కానీ వీళ్ళు చేసిన కాంట్రవర్సీ ఏదైతే ప్లాన్ చేశారో, యాక్చువల్లీ ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది. ఇందాకటి వరకు కూడా హర్ష గురించి నేను చాలా పాజిటివ్ గా మాట్లాడాను మీ దగ్గర. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మాట్లాడిన ఒక టింకరింగ్ ఉంది చూసినారా? ఇప్పుడు నాకు డౌట్ వస్తుంది, నిజంగా హర్ష కూడా పార్ట్ ఆఫ్ దట్ కమర్షియల్ థింగ్స్. అమ్మాయి అట్లాంటిది అయితే కాదు, నాకు వస్తుంది బ్రో ఇప్పుడు జరిగిన కాన్వర్సేషన్ కి. మేబీ మీకు ఉండొచ్చు పాజిటివ్ ఇంటెన్షన్. ఇందాకటి వరకు వరకు నేను బ్రో హర్షాన్ని నేను అసలు ఏమనను బ్రో. ఇప్పటికీ చెప్తాను, వాడు దొంగ నా కొడుకు. అలాంటి వాడిని ఫర్గ్యూ చేసిందంటే ఆ పిల్లకి ఎంత పెద్ద హార్ట్ ఉండాలా అని చెప్పి అంటున్నా. ఇప్పటికీ అదే అంటున్నా. కాకపోతే ఇప్పుడు తను మాట్లాడిన కాన్వర్సేషన్, వంశీ ఏమన్నా కావాలంటే ఇబ్బే సీరియస్లీ ఆ పిల్ల కాబట్టి కన్నెత్తి చూస్తాను నేను వంశీని. నో వన్ విల్. వేరే అమ్మాయి అయితే అసలు చూడదు బ్రో. చూడండి ఇంతమంది అమ్మాయిలు ఎట్లా రిలేషన్ లో ఉన్నారు ఆయనతో? అర్థం కావట్లేదు. డబ్బులు ఉన్నాయన్నా? డబ్బుల కోసం వెళ్తున్నారా బ్రో? నాకెట్లా తెలుసదా? అందులో నువ్వు కూడా ఉన్నావు కదా. అంత సీన్ లేదు బ్రో. నేను జస్ట్ అదే చెప్తున్నాను బ్రో, నేను ప్రొఫెషనల్ గా వచ్చాను, ప్రొఫెషనల్ గానే వెళ్ళిపోయాను. ఇప్పటి వరకు నన్ను అందరు బ్లేమ్ చేస్తున్న పాయింట్ బ్రో, మీ దగ్గరకు వచ్చి నేను మాట్లాడుతున్నా. అసలు ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రీజన్ ఏంటి? వంశీ ఏంటో ఎవరికి తెలీదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, వంశీను హర్ష విడిపోవడానికి నేను రీజన్ అంటున్నారు కదా, అది నేను కాదని క్లియర్ గా తెలుస్తుంది అట్లీస్ట్ ఇప్పటికన్నా అందరికి. వాళ్ళు కలిసి బానే ఉంటున్నారు బ్రో. కాకపోతే వాళ్ళు ఏంటంటే సోషల్ గా కలిసి లేరు, సోషల్ మీడియాలో కలిసి లేరు, కానీ వాళ్ళు కలిసే ఉన్నారు. ఇంత క్లియర్ గా మీకు చెప్తున్నారు కదా. మాట్లాడుతున్నాము అని అమ్మాయి అన్నది, కానీ కలిసి ఉంటలేమన్నది బ్రో. మీకు ఇందాక ఒక వీడియో చూపించిన, ఆ వీడియోలో అతను లేడు కదా, ముగ్గురు అమ్మాయిలు వంశీ ఫ్లాట్ లో. వంశీని పెట్టలేదు అంతే, ఎవరు పెట్టినారు? కర్షు పెట్టింది నాకు వీడియో. కర్షు వంశీ గురించి సొంత ఫ్రెండ్ బ్రో. కర్షు ఎవరో కూడా నాకు తెలీదు, మహా అయితే ఒక 3-4 నెలలు పరిచయం. నేను వినిపిస్తా బ్రో. ఇప్పటి వరకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది కదా వంశీ, ఇప్పుడు నేను వినిపిస్తా. నేను ఎందుకు కామ్గా ఉండాలా? నేను ఎందుకు ఉండాలి చెప్పండి? నింపేమంటారా వద్దా? మీ ఇష్టం, అది నీకేదైనా ప్రూఫ్ చేసుకోవాలనుకుంటే చేస్తాను. మరి ఆగండి అయితే. సొంత ఫ్రెండ్ వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు బ్రో. మరి వాళ్ళు నాకు చెప్పారు కదా. హర్ష ప్రాబ్లం ఏం లేదు బ్రో, ఇక్కడ వంశీయే.
హర్షతో నాకేం ప్రాబ్లం లేదు. హర్ష నోటితో హర్ష ఏమంటదో వినండి మీరే.